హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రజెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ఇప్పుడు పేపర్ 4 లో టాక్సేషన్, ఐపీసీసీ అండ్ ఇంటర్ లో పేపర్ 4 వచ్చేసి టాక్సేషన్ సార్. టాక్సేషన్ లో మనకి ఇప్పుడు సెకండ్ చాప్టర్ రెసిడెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ సార్. వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేసి మనకి జనరల్ గా 4 to 6 మార్క్స్ కామన్ గా అడుగుతారు సార్. ప్రతి మే అటెంప్ట్ లో కావచ్చు, నవంబర్ అటెంప్ట్ లో కావచ్చు. ఇది చాలా ఈజీ చాప్టర్ సార్. మీరు తొందరగా ఎగ్జామ్ టైమ్ లో కవర్ చేయడం చాలా ఈజీ చాప్టర్ సార్. 20 to 30 మినిట్స్ లోనే మీరు బేసిక్స్ అంతా కవర్ చేయొచ్చు సార్ ఈ చాప్టర్. సో ఈజీగా మార్క్స్ గెయిన్ అవ్వచ్చు. ప్లస్ ఎగ్జామ్ హాల్లో మీరు తొందరగా ప్రెజెంటేషన్ చేయడానికి కూడా ఈ స్కోప్ ఎక్కువ ఉండే చాప్టర్ సార్. సో దీన్ని మిస్ అవ్వద్దు సార్. ప్లస్ మనకి రెసిడెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లో రెండు సెక్షన్స్ కవర్ అవుతాయి సార్. అది వచ్చేసి సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 సార్. సెక్షన్ 5, సెక్షన్ 6 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ ఇన్ ఇండియా. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ కొంచెం బేసిక్ పాయింట్స్ చూద్దాం సార్. బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటేనే ఈ సెక్షన్ 6 అండ్ సెక్షన్ 5 అర్థమవుతుంది సార్. ఫస్ట్ మనం సెక్షన్ 6 నేర్చుకున్న తర్వాత సెక్షన్ 5 నేర్చుకుందాం సార్. బేసిక్ లెర్నింగ్ పాయింట్స్ గురించి ముందు మాట్లాడేటప్పుడు ముందు మనకి ట్యాక్స్ అనేది ఎలా బోర్న్ అయింది, ఎలా వచ్చింది, ఎలా ఇంప్లిమెంట్ అయ్యిందో ఫస్ట్ కొంచెం ఒక చిన్న పాయింట్ మనం డిస్కస్ చేద్దాం సార్. ఆర్టికల్ 265, ఆర్టికల్ 245, ఆర్టికల్ 246 ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ సార్. ఫస్ట్ ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ కండిషన్స్ ని ఫాలో అయ్యారు సార్. ఒక చిన్న ఏంటంటే ఆర్టికల్ 265 ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రోహిబిట్స్ ఆర్బిటరీ కరెక్షన్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఆర్టికల్ 265 ఏముంది అంటే వాలంటరీగా కానీ కంపల్సరీగా కానీ ఒక మనిషి నుంచి కానీ ఒక కంపెనీ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేయడం ఈజ్ ప్రోహిబిట్స్. అంటే అలా కలెక్ట్ చేయకూడదు సార్. అలా కలెక్ట్ చేయాలి అంటే ఇట్ స్టేట్స్ దట్ నో ట్యాక్స్ షెల్ బి లివీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ లా. అంటే ఒక మనిషి దగ్గర నుంచి మనం ట్యాక్స్ కనుక కలెక్ట్ చేయాలి అంటే మనిషి కానీ పర్సన్, ఎస్ఎస్సి, ఇండివిజువల్, ఏఓపి, బిఓఐ ఎవరైనా కానీ సార్ మనం కలెక్ట్ చేయాలి అంటే ఒక లా అనేది ఉండాలి సార్. ఒక లా అనేది ఫామ్ అయిన తర్వాతే మనం ట్యాక్స్ ని కలెక్ట్ చేయొచ్చు సార్. ఇక్కడ 265 లో మళ్ళీ ఇంకోసారి చెప్తాను సార్. ఆర్టికల్ 265 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఎవరి దగ్గర నుంచైనా కానీ మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే కలెక్ట్ చేయకూడదు అని 265 డినోట్ చేస్తుంది సార్. అంటే ట్యాక్స్ ని మనం కలెక్ట్ చేయాలి అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ అండ్ సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ కలిగినటువంటి లా ఉండాలి సార్. హియర్ ద అథారిటీ ఆఫ్ లా మీన్స్ ట్యాక్స్ షెల్ బి లివీడ్ అండ్ కలెక్టెడ్. లివీ అంటే అతని మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ అవుతుంది సార్. అంటే బేసిక్ కండిషన్స్ కి అతడు ఆ పరిధిలోకి వస్తాడు అండ్ రావడం వల్ల అతని దగ్గర మనం ట్యాక్స్ ని కలెక్ట్ చేయొచ్చు సార్. ఫస్ట్ ఇంపోజ్ అవ్వాలి సార్ వాడి మీద కండిషన్స్ అని కండిషన్స్ మరి అట్రాక్ట్ అయితే అతని దగ్గర నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు సార్. సో ఒక ట్యాక్స్ గానీ కలెక్ట్ చేయాలి అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ లా, రూల్స్, రెగ్యులేషన్స్ కలిగినటువంటి మనకి లా కావాలి సార్. సో మనకి ఆ లాస్ అనేవి ఎక్కడ పాస్ అవుతాయి అంటే పార్లమెంట్ లో సార్. ద ఆర్టికల్ 245 ద పవర్ ఆఫ్ ఎనాక్టింగ్ ద లాస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఆన్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ స్టేట్. అంటే ఆర్టికల్ 245 ఏం చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 245 వచ్చేసి ఒక లా గానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ చేయాలి అంటే అది వితౌట్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఏది జరగదు సార్. ఒక లా అండ్ లెజిస్లేటివ్ స్టేట్ అంటే మనకి జనరల్ గా మన అసెంబ్లీ సెషన్స్ లో కానీ లేకపోతే మన పార్లమెంట్ సెషన్స్ లో కానీ జరుగుతుంది సార్. దాదాపు అన్ని పార్లమెంట్ సెషన్స్ లోనే జరుగుతాయి సార్ లాస్ వచ్చేసి. నెక్స్ట్ ఆర్టికల్ 246 ఇట్ గివ్స్ రెస్పెక్ట్ టు అథారిటీ టు యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ లివింగ్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ట్యాక్స్ ని మనం కలెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి లా కావాలి సార్. ఆ లాని పార్లమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే షెడ్యూల్ 7 లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని మనకి 3 లిస్ట్ ఇచ్చారు సార్. వన్స్ ట్యాక్స్ అనేది పార్లమెంట్ లో ఒక లాగా రిలీజ్ చేసినాక అండ్ అప్రూవ్ అయిన తర్వాత షెడ్యూల్ 7 లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 గా రిలీజ్ చేశారు సార్. లిస్ట్ 1 కంటైన్స్ యూనియన్ లిస్ట్. ఇది యూనియన్ లిస్ట్ టోటల్
సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రివ్యూలోనే ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రెసెంట్ బీజేపీ ఉంది కాబట్టి నేను ఆ కలర్ ఇచ్చాను సార్. నెక్స్ట్ స్టేట్ లో మనకి కన్సర్న్ పార్టీ ఉంది కాబట్టి స్టేట్ లిస్ట్ అలా ఇచ్చాను సార్. ప్లస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాయింట్లీ కంకరెంట్ లిస్ట్ సార్. సో బోత్ మీకు ఈజీగా ఐడెంటిఫై అవడానికి కలర్స్ ఇచ్చాను సార్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి స్టేట్ లిస్ట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని తన పరిధిలో ఉంచుకుని కొన్ని ట్యాక్స్ రేట్స్ అవి డిస్క్రైబ్ చేస్తుంది సార్. అది యూనియన్ లిస్ట్ సార్. యూనియన్ లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వస్తువులకు కానీ లేకపోతే కేటగిరీ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ వాటి గురించి యూనియన్ వాళ్ళ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాటి గురించి అక్కడ చెప్తుంది సార్. కొన్ని స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ చేస్తారు సార్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సార్. సో కంకరెంట్ లిస్ట్ వచ్చేసి బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాయింట్లీ డిసిషన్స్ తీసుకునేవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కవర్ అవుతాయి సార్. సో ఇప్పుడు మనకి ట్యాక్స్ వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ ఎలా చేయాలి అంటే, కలెక్షన్ చేయడానికి మనకి సరైనటువంటి లా లేదు కాబట్టి అప్పుడు ఆర్టికల్ 265 మనకి చెప్తుంది సార్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొహిబిట్స్ ఆర్బిటరీ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఎవరి దగ్గర నుండి మనం ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఒకవేళ మన ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది లా అనేది ఉండాలి. నో ట్యాక్స్ షెల్ బి లివిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా సార్. సో ఇక్కడ లా లేకుండా మనం ఒక ట్యాక్స్ కానీ యాక్ట్ కానీ అమెండ్మెంట్స్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మనం పాస్ చేయలేము సార్. అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద లా మనం రూల్స్ అమెండ్మెంట్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు సార్. సో ఆర్టికల్ 245 ఏం చెప్తుంది, ఈ లాస్ కానీ బైలాస్ కానీ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరి పరిధిలో ఉంటుంది అంటే పార్లమెంట్ యొక్క పవర్స్ లో ఉంటుందని చెప్తుంది సార్. సో హియర్ 246 లో ఆర్టికల్ 246 లో ఏం చేశారు అంటే పార్లమెంట్ నుంచి మనకి షెడ్యూల్ 7 లో లా క్రియేట్ చేశారు సార్. లా క్రియేట్ చేసి ట్యాక్స్ అనేది కలెక్షన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి రిలీజ్ చేశారు సార్. అలా షెడ్యూల్ 7 లో మనకి 3 లిస్టులు ఉన్నాయి సార్. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, లిస్ట్ 3 కంకరెంట్ లిస్ట్. లిస్ట్ 1 వచ్చేసి టోటల్ గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది సార్. సెకండ్ లిస్ట్ స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉంటుంది సార్. నెక్స్ట్ లిస్ట్ 3 కంబైన్ అంటే జాయింట్లీగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ అథారిటీ ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే కదా సార్. ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడ దాకా కవర్ చేసామంటే బేసిక్ లెర్నింగ్ పాయింట్ సెక్షన్ 6 అండ్ సెక్షన్ 5 కవర్ చేయడానికి దాని ప్రివ్యూ బేసిక్ లెర్నింగ్ పాయింట్స్ లో ఫస్ట్ ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా పాస్ అయ్యింది అనేది ఇప్పుడు చూసాం సార్. ఫస్ట్ వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ లివీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు యాక్ట్ అయితే మనకి రిలీజ్ చేశారు సార్ పార్లమెంట్ నుంచి షెడ్యూల్స్ లో. సో నెక్స్ట్ కండిషన్స్ సార్, ఒక పర్సన్ కి మన ఎస్ఎస్సి కానీ ఇండివిజువల్ వేఓపి ఏఓ ఎవరికైనా సరే మనం ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం సార్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ద టోటల్ బర్డెన్ లైస్ ఆన్ ద ఇండివిజువల్ సార్. ఇప్పుడు మనం ది టోటల్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఈ 3 లైన్స్ మీద మనకి ఫ్రేమ్ అవుతుంది సార్. ఈ 3 లైన్స్ మీద మనకి టోటల్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది రన్ అవుతుంది సార్. ఫస్ట్ ఇప్పుడు మన ట్యాక్స్ లివీ చేయాలి అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఎస్ఎస్సి కంపల్సరీ చూడాలి సార్. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే అతన్ని మన రెసిడెంటా కాదా, మన కంట్రీ యొక్క రెసిడెంటా కాదా అని ఫస్ట్ చెక్ చేయాలి సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ని బట్టే అతడు రెసిడెంటా నాన్ రెసిడెంటా, అతని యొక్క రెసిడెంట్ నాన్ రెసిడెంట్ స్టేటస్ ని బట్టి మనకి ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతా ఉంటాయి సార్, డిఫరెంట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి ప్లేస్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది ఇన్కమ్, దీనికి ఎక్రూవల్ ఆర్ రిసిప్ట్. ఎక్రూవల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఎక్రూ మీన్స్ మీకు చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. శాలరీ అనేది మనకి 30 days అయిన తర్వాతే మనకి పేమెంట్ ఇస్తుంది చెప్తుంది సార్. ఫస్ట్ డే నుంచి 30 days వరకు అది ఎక్రూ అవుతుంది సార్. అంటే డ్యూ మనకి కంపెనీకి డ్యూ అవుతుంది సార్. కంపెనీకి 30 days డ్యూ అయిన తర్వాతే పేమెంట్ వాళ్ళకి లైబిలిటీగా అవుతుంది సార్. అప్పుడు 30 days అయిన తర్వాతే డ్యూ పేమెంట్ అవుతుంది సార్. ఈ 30 days మనకి డ్యూ అయిన తర్వాతే వాళ్ళు పేమెంట్ చేస్తుంది. ఈ 30 days ఎక్రూ అయిన ఈ 30 days శాలరీ ఎక్రూ అయింది మనకి తర్వాత విత్ ఇన్ 5 days లో కానీ 2 days లో కానీ కంపెనీ యొక్క ప్రిన్సిపల్స్ బట్టి మనకి క్రెడిట్ చేస్తారు సార్. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్.
ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఓఆర్ఆర్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చదువుకోవాలి సార్. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎక్కడ నుంచి రిసిప్ట్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి సార్, వాళ్ళు డైరెక్ట్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇన్ స్పాన్ ఆఫ్ చిన్న టైంలోనే జరుగుతుంది సార్. 1 డే ఆర్ 2 days గూడ్స్ అనుకోండి సార్, విత్ ఇన్ 2 or 3 seconds లోనే ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ సార్ ఎలా నుంచి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ ద టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ మనకు ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ది టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్, ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. అక్రూవల్ అండ్ రిసిప్ట్ గురించి ఇందాక చెప్పాను కదా సార్. ఓకే, నెక్స్ట్ టైం అంటే టైం గురించి కూడా మనం తెలుసుకోవాలి సార్. అంటే అతనికి జనరేట్ అయిన ఇన్కమ్ ఏ టైంలో వచ్చింది, ఏ పీరియడ్ కి సంబంధించింది, అది ఏ పీరియడ్ కి సంబంధించింది. సో ఏ పీరియడ్ కి సంబంధించిన దాన్ని బట్టే మనం ఆ కన్సర్న్ అసెస్మెంట్ ఇయర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం సార్. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం సార్. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ లివీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్ ని మనం కలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ 3 కండిషన్స్ ని మనం చూడాలి సార్. ఒక పర్సన్ కానీ ఎస్ఎస్సి, ఏఓఐ, బిఓపి ఇలా కంపెనీస్ కానీ ఫస్ట్ మనం వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటంటే రెసిడెన్షియల్ స్టేటస్ సార్. రెసిడెన్షియల్ స్టేటస్ చూసిన తర్వాత ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ చూడాలి సార్. అంటే ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నాడు, అంటే ఏ ఏరియా మీన్స్ ఇక్కడ ఏ కంట్రీ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నారు అని ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ ద టైమ్ ఆఫ్ అక్రూవల్ ఇన్కమ్, అంటే అతను ఏ పీరియడ్, మనకి ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అని 3 ఉంటుంది సార్. ఆ టైం పీరియడ్, ఏ టైం పీరియడ్ లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో చూసి ఆ కన్సర్న్ పర్టికులర్ ఇయర్ కి, ప్రీవియస్ ఇయర్ కి మనం అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం సార్. ఇంతవరకు ఓకే అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ బేసిక్ టాపిక్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. చాలా మందికి మీలో తెలుస్తుంది అనుకుంటున్నాను, బట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఇన్కమ్ ఎర్నెడ్ డ్యూరింగ్ అసెస్మెంట్ ఇయర్ గురించి చెప్తాను సార్. ఫస్ట్ ఇన్కమ్ ఎర్నెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఎర్నెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2019-20 ఈస్ chargeable to tax in assessment year 2020-21 sir. Therefore, for the assessment year 2020-21, the relevant previous year is 2019 and 20 sir. 2019-20 లో మార్చి 30 ఏప్రిల్ 1st నుంచి 31st మార్చ్ వరకు ఉన్న పీరియడ్ ని మనం ప్రీవియస్ ఇయర్ అంటాం సార్. అంటే ఒక ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి మీన్స్ ఇయర్ పర్సన్, అసెస్మెంట్ అంటే లెక్క కట్టడం సార్. ఎస్ఎస్సి సంపాదించినటువంటి ఇన్కమ్ మీద మనం అసెస్మెంట్ చేస్తాం సార్. ఆ అసెస్మెంట్ చేసే ఇయర్ నే మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం సార్. ఆ అసెస్మెంట్ ఇయర్ అనేది ఏంటంటే లెక్క కట్టే సంవత్సరం అని మీనింగ్ సార్. ప్రీవియస్ ఇయర్ అంటే అతను సంపాదించింది సార్ ఏ పీరియడ్ నుంచి, మనకి 2019 to 2020 సార్. అంటే 12 months. ఇక్కడ చూడండి సార్, నేను చెప్తాను. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అని ఉంటుంది సార్. Financial year means which starts on 1st April and ends on 31st March. Financial year మనకి టాక్సేషన్ లో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 1st April and ends on 31st March సార్. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ అంటే లెక్క కట్టే సంవత్సరం అని మనం ఎప్పుడైతే చేస్తామో అదే అసెస్మెంట్. అసెస్మెంట్ మీన్స్ తెలుగులో లెక్క కట్టడం అంటే క్యాలిక్యులేషన్స్ చేయడం అని. A period of 12 months commences from the 1st April and ends with the 31st March of the next year. 2019 లో చూసుకున్నాం అనుకోండి సార్. 2019 1st April and ends with 31st March of the next year. 1st April 2019 నుంచి 31st March 2020 మార్చ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి సార్? 2019. నెక్స్ట్ ఇయర్ అంటే 2020 సార్. అలా ప్రతి పీరియడ్ కి మనం అసెస్మెంట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. స్టార్టింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ లో ఉంటుంది, ఎండింగ్ అంటే 31st మార్చ్ నెక్స్ట్ ఇయర్ లో ఉంటుంది సార్. 1st April అండ్ ఎండ్స్ విత్ 31st మార్చ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. ఇన్కమ్ మళ్ళీ చూడండి సార్, ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి మనం ఇన్కమ్ జనరేట్ అయిన ఇయర్ చూస్తాం సార్. ప్రీవియస్ ఇయర్ అంటే సమ్ పర్టికులర్ ఇక్కడ మనకి
క్యాలెండర్ ఇయర్ కాదు సార్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్ డిఫరెంట్. క్యాలెండర్ ఇయర్ అంటే మనకి 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఉంటుంది సార్. కానీ మనకి టాక్సేషన్ పర్పస్ లో ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నే తీసుకున్నారు అంటే, బట్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ జనరేట్ ఫ్రమ్ 1st ఏప్రిల్ అండ్ 31st మార్చ్ సార్. ఎందుకు 31st మార్చ్ లోనే మన టాక్సేషన్ లో ఈ పీరియడ్ ని ఎందుకు తీసుకున్నారు అంటే సార్, మనకి 1947 ఆ ఏరియాలో ఫస్ట్ మనకి సర్వీస్ సెక్టర్ అనేది అంతగా ఇంప్లిమెంట్ కాలేదు సార్. అప్పుడు రేషియోస్ కనుక మనం ఒక్కసారి కంపేర్ చేస్తే అగ్రికల్చరల్ సెక్టర్ లోనే 70% ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, సో 31st మార్చ్ కి వచ్చేసేపటికి వాళ్ళకి క్రాప్స్ అనేవి అమ్మేయటం జరిగి వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. సో ఆ పీరియడ్ ని 3 crops 2 crops వేస్తారు కదా సార్, దాన్ని బట్టి 31st మార్చ్ కి డిసైడ్ చేస్తే మనకి కరెక్ట్ గా వాళ్ళ హ్యాండ్స్ లో ఇన్కమ్ కరెక్ట్ గా జనరేట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనం చేయొచ్చు అని ఒక నోషన్ సార్. అంటే ఒక నోషన్ తో అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ని అలా డిజైన్ చేశారు సార్. 1st ఏప్రిల్ అండ్ ఎండ్స్ విత్ 31st మార్చ్ సార్. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది సార్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని అలా డిజైన్ చేయడానికి ఒక నోషన్ కూడా అదే అంటారు సార్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని మనం ఇక్కడ అసెస్ చేస్తాం సార్. 1st ఏప్రిల్ అండ్ ఎండ్స్ విత్ 31st మార్చ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ సార్. సో ఇప్పటి వరకు మనం ఆర్టికల్ 265, ఆర్టికల్ 245, ఆర్టికల్ 246 చూసాం సార్. బేసిక్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పాస్ అయ్యింది, ఆ ట్యాక్స్ కలెక్షన్ లో రేట్స్ ఎవరి చేతుల్లో ఎవరి అధికారంలో ఉంటుంది అనేది మనకి ఈ 3లో ఈ ఆర్టికల్ 265, ఆర్టికల్ 245 లో కవర్ చేసాం సార్. నెక్స్ట్ కండిషన్స్ కూడా మనం చూసాం సార్. ఇక్కడ బేసిక్ కండిషన్స్ అంటే ఒక ఎస్ఎస్సి ఆర్ పర్సన్ కి ట్యాక్స్ అనేది మనం లివీ చేయాలి అంటే అండర్ ద అవర్ కంట్రీలో అవర్ కాన్స్టిట్యూషన్ లో లివీ చేయాలి అంటే ఆ కండిషన్స్ 3 బేసిక్ కండిషన్స్ ని కూడా చెక్ చేసాం సార్. నెక్స్ట్ ఆ బేసిక్ కండిషన్స్ చెక్ చేసాం. ఇప్పుడు ట్యాక్స్ ని ఎప్పుడు వేయాలి, ఏ సంవత్సరం ఏ పీరియడ్ లో వేయాలి అనేది మనకి చెప్పేది సార్ ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ సార్. ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ మనకి ఇప్పుడు బేసిక్ పాయింట్స్ లో నేను ఎక్కడి నుంచి వచ్చానో ఒకసారి చెప్తాను సార్. ఫస్ట్ మనం ట్యాక్స్ ని ఎలా వచ్చిందో కనుక్కున్నాం. ట్యాక్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు ఎలా లివీ చేయాలో కనుక్కున్నాం. ఆ లివీ ఎప్పుడు చేయాలి, హౌ, వెన్, వాట్. హౌ ద ట్యాక్స్ ఇస్ కమ్, what are the conditions to levy the tax, when will be the tax period and the collection of tax. Okay, collection ఎలా చేస్తాము, ఆ పీరియడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని వచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇంపోజ్ చేయాలి, ఏ ఇయర్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ 3 టాపిక్స్ కవర్ చేసాం సార్. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే సార్, ఇక్కడ పర్సన్, ఎస్ఎస్సి. ఇప్పుడు మన పర్సన్ ని ఎస్ఎస్సి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ టర్మ్స్ లో ఏం చేశారు అంటే సార్, ఎస్ఎస్సిని ఒక ప్రొనౌన్సియేషన్ మార్చి ఒక విధంగా అంటే కొంచెం రెస్పెక్టబుల్ గా అతన్ని పర్సన్ అని అనకుండా ఎస్ఎస్సిగా చేశారు సార్. ఎస్ఎస్సి అంటే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ 31 పర్సన్ డిస్కస్ చేద్దాం సార్. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 31 పర్సన్, ఇది ఎంసీక్యూ కూడా ఇంపార్టెంట్ సార్. ఒక్కసారి డెఫినేషన్ మనం చూసినట్లయితే లివీ అంటే అతని మీద లివీ అంటే అతని మీద ఛార్జ్ అవుతుంది. లివీ అంటే అతను రెస్పాన్సిబుల్ సార్. దానికి ద లివీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆ రూల్స్ అనేది లివీ అట్రాక్ట్ అవుతుంది. లివీ అంటే హియర్ అట్రాక్ట్. ద లివీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఆన్ ఎవ్రీ పర్సన్. అంటే ప్రతి ఒక్క మనిషి మీద ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది సార్. అది ఎప్పుడు అంటే మనం చూద్దాం సార్ నెక్స్ట్ కంటిన్యూ అయినప్పుడు. ద డెఫినేషన్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఇంక్లూజివ్ సార్. సార్ ఎంసీక్యూ కి ఇది ఇంపార్టెంట్ సార్. డెఫినేషన్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఇంక్లూజివ్ మీన్స్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూజివ్. అంటే ఇప్పుడు దీనిలో మళ్ళీ ఎడిషన్స్ కూడా చేయొచ్చు సార్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్స్, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, a company, a firm, an association of persons, or a body of individuals, whether incorporated or not, a local authority, and every artificial judicial person sir. ఇక్కడ పర్సన్ అని మనకి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 31 లో ఈ లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ని కేటగరైజ్ చేశారు సార్. అంటే వీళ్ళ యొక్క బేసిక్ క్రైటీరియా, బేసిక్ వాళ్ళ స్ట్రక్చర్ ని బట్టి ఇలా మనకి డెఫినేషన్ లో ఇచ్చారు సార్.
ఇండివిజువల్స్ అంటే మామూలు జనరల్ నార్మల్ పర్సన్స్ సార్. ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ప్రీవియస్ 19th సెంచరీకి వచ్చేటప్పటికి బిగ్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్. బిగ్ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. జాయింట్ ఫ్యామిలీస్ లో వాళ్ళందరూ కలిసి బిజినెస్ చేయడం, బిజినెస్ రన్ చేయడం, ఏమైనా అగ్రికల్చర్ చేయడం కానీ, ఏమైనా బిజినెస్ రన్ చేయడం కానీ జరుగుతుంది సార్. ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో టోటల్ ఫ్యామిలీ ఆఫ్ ద మెంబర్సే, ఫ్యామిలీలోని మెంబర్సే వాళ్ళే వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ ని కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ వాళ్ళందరూ వాళ్ళే అవుట్ సైడర్స్ తక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు సార్. ఇక్కడ కంపెనీ అంటే డెఫినేషన్ తెలుసు, కంపెనీస్ యాక్ట్ 2013. దానికన్నా ముందు కంపెనీస్ యాక్ట్ 1956. అలా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కనుక కంబైన్డ్ అయ్యి ఒక బిజినెస్ ని కనుక స్టార్ట్ చేసి కంపెనీ కింద రిజిస్టర్ అవుతారు సార్. ఇక్కడ ఫర్మ్ లోకి వచ్చేసేపటికి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు సార్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఈ కంపెనీ ఫర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ లో ఆ నేమ్ కానీ వాళ్ళ యొక్క స్ట్రక్చర్ కానీ బేస్డ్ ఆన్ దేర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ బట్టి వాళ్ళకి ఆ స్టేటస్ అనేది ఇస్తారు సార్. లోకల్ అథారిటీ అంటే మనకి కన్సర్న్ గవర్నమెంట్ సార్ అండ్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఆల్సో సార్. నెక్స్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఎస్ఎస్సి సార్. మళ్ళీ ఇంకొకసారి సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 పర్సన్ ని మళ్ళీ రిపీట్ చేస్తాం సార్. ద లివీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఆన్ ఎవ్రీ పర్సన్ సార్. అంటే ప్రతి ఒక్క పర్సన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది లివీ అవుతుంది సార్. ఈ ఇన్కమ్ పర్సన్ లో ఈ పర్సన్స్ ఎవరెవరు కవర్ అయ్యి ఉన్నారు అంటే వారి యొక్క స్టేటస్ ని బట్టి డివైడ్ చేశారు సార్. ఈ పర్సన్ అనేది డెఫినేషన్ వచ్చి చాలా ఇంక్లూజివ్ సార్. అంటే ఇంక్లూజివ్ మీన్స్ ద డెఫినేషన్ యాడ్స్ ఇంకొక డెఫినేషన్ యాడ్స్ అనదర్ వన్స్ ఆల్సో సార్. ఇండివిజువల్ ఈ పర్సన్ కింద కవర్ అయ్యే వాళ్ళు సార్ ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏ కంపెనీ, ఏ ఫర్మ్, అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సార్. ఇక్కడ ఇండివిజువల్స్ వచ్చేసి నార్మల్ బేసిక్ పీపుల్ సార్. బేసిక్ సింగిల్ పర్సన్స్ ఉంటారు సార్. కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వచ్చేసేపటికి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సార్. ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు వాళ్ళ వృత్తిని కానీ వాళ్ళ బిజినెస్ ని కానీ రన్ చేస్తారు సార్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మొత్తం రన్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ మనం సబ్ డివైడ్ చేసుకుంటే ఇక్కడ ఈ కంపెనీ ఫర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వీళ్ళ స్టేటస్ మనకి వాళ్ళ గ్రూప్ కంపెనీ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ నెంబర్స్ ని బట్టి వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ లైబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ని బట్టి వాళ్ళకి ఆ స్టేటస్ అనేది ఇచ్చారు సార్. ఇలా కంపెనీ ఫర్ అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వీళ్ళు ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ అండ్ లోకల్ అథారిటీ అండ్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ సార్. వీళ్ళని పర్సన్ అనే డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సార్. ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్లూజివ్ డెఫినేషన్ సార్. ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ డెఫినేషన్స్ ఉంటాయి సార్. ఇంక్లూజివ్ అంటే ఇట్ విల్ యాడ్, అంటే ఈ డెఫినేషన్ లో ఇంకొంతమందిని యాడ్ చేయొచ్చు సార్. కానీ ఎక్స్క్లూజివ్ అంటే ఇట్స్ క్లోజ్డ్ డెఫినేషన్ సార్. ఇంకా దీన్ని కదిలించలేము సార్. అంటే ఓవర్ రైట్ చేయడం కానీ దీనికి అమెండ్మెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది సార్. ఈ ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఏం జరుగుతుందంటే సార్ డైరెక్ట్ గా ఎడిషన్స్ జరుగుతుంటాయి సార్. డైరెక్ట్ గా అమెండ్మెంట్స్ కానీ అలా ఏం జరగదు సార్. నెక్స్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఎస్ఎస్సి సార్. నెక్స్ట్ సార్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఎస్ఎస్సి సార్. ఎస్ఎస్సి మీన్స్ ఫస్ట్ డెఫినేషన్ చదువుతాను సార్. వినండి సార్. ఫస్ట్ ఎస్ఎస్సి మీన్స్ ఏ పర్సన్ by whom tax or any other sum of money is payable under the Income Tax Act 1961. In addition, it includes sir ikkada varaku chuddam sir. SSC means a person by whom tax or any other sum money is payable. The tax ante మనం జనరల్ గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెట్ ట్యాక్స్ మనం జనరల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పే చేసేది సార్. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి డిడక్షన్స్ అవన్నీ మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అతను పే చేసే ట్యాక్స్ సార్. ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ. అదర్ సమ్ ఆఫ్ మనీ అంటే సార్ అదర్ సమ్ ఆఫ్ మనీ. అదర్ సమ్ ఆఫ్ మనీ అంటే జనరల్ గా మనకి ఎస్ఎస్సి వచ్చేసి మనకి ఒక ట్యాక్స్ పే చేస్తాడా సార్? నో సార్. మనకి
మనకి ఎస్ఎస్సి వచ్చేసి ట్యాక్స్ కాకుండా ఇంకా కొన్ని పే చేస్తారు సార్ ఎస్ఎస్సి. అవి పెనాల్టీ, లేట్ ఫీ, ఇంట్రెస్ట్, ఇలా మనకి అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పే చేస్తారు సార్. అతను కనుక ట్యాక్స్ కనుక మనకి ఇన్ టైంలో డ్యూ డేట్ టైంలో కరెక్ట్ గా పే చేస్తే ఈ అదర్ సమ్ ఆఫ్ మనీ లైక్ పెనాల్టీ, ఇంట్రెస్ట్, చార్జ్, లేట్ ఫీ ఇలాంటివన్నీ పే చేయకుండా రిలీఫ్ అవుతారు సార్. సో ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ డెఫినేషన్ ఈజ్ అబౌట్ సార్ ట్యాక్స్ సార్. And any other sum of money is payable under the Income Tax Act 1961. In addition, it includes every person in respect of whom any proceeding under the act has been taken for the assessment of. అంటే ఇక్కడ ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఇక్కడ మనకి ట్యాక్స్ పే చేస్తారు సార్. ఎస్ఎస్సి మీన్స్ ఏ పర్సన్ బై హూమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్. అంటే ఇక్కడ పే చేయాలి అనేది ఏంటి సార్ మనకి ట్యాక్స్. ఆ ట్యాక్స్ మనం దేని మీద వేస్తున్నాం, ఏ ఏరియాస్ లో వేస్తున్నాం అనేది దాని గురించి చెప్తుంది సార్. ఇక్కడ ఎస్ఎస్సి అతని యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఇక్కడ మనకి జనరల్ చెప్తుంది అతని ఇన్కమ్, అతని సంపాదించిన దాని ఇన్కమ్ ను బట్టి ద ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ అసెసబుల్. ఇక్కడ ఇన్కమ్ అంటే ఇన్కమ్ అంటే అతను సెల్ఫ్ గా జనరేట్ చేసుకుంది సార్. శాలరీ ఇన్కమ్ కావచ్చు, బిజినెస్, ప్రొఫెషన్, అతని వృత్తి ద్వారా తన స్వయంగా సెల్ఫ్ గా జనరేట్ అయిన ఇన్కమ్ సార్. నెక్స్ట్ the income of any other person in respect of which he is accessible. He is accessible అంటే మనకి జనరల్ గా ఫారెన్ లో ఉంటూ ఇక్కడ మనకి ఒక పర్సన్ ని అంటే నమ్మకంగా ఉన్న పర్సన్ కి పవర్ ఆఫ్ అటార్నీ అనేది ట్రాన్స్ఫర్ చేసి అతన్నే చూసుకుంటారు సార్. అతని ఫారెన్ లో ఉన్న పర్సన్స్ యొక్క ఇన్కమ్స్ గా, అసెట్స్ గానీ, అతని యొక్క బిజినెసెస్ గానీ ఇక్కడ ఉండి పవర్ ఆఫ్ అటార్నీతో ద్వారా అతను అవంతా కవర్ చేస్తూ ఉంటాడు సార్. వాడన్నిటిని చూస్తూ ఉంటాడు సార్. సో అతడి పొజిషన్ లో ఈయన ఉండి టోటల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సో అతన్ని కట్టాల్సిన ట్యాక్స్ ఈయన మధ్యలో ఉండి ఈయన పే చేస్తారు సార్. అది సార్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. ఎనీ అదర్ పర్సన్ అంటే ఫారెన్ పర్సన్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఉంటారు సార్ ఏజ్డ్ పర్సన్స్ 60 above 80 above అయిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అసెట్స్ ని, వాళ్ళ బిజినెస్ ని చూస్తూ ఉంటారు సార్. సో అక్కడ అపాయింట్ చేసే పర్సన్ వాళ్ళ బదులుగా ట్యాక్స్ కడతారు సార్. సో ద ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ అంటే ఒకరి ఇన్కమ్ ని ఈయన సంరక్షిస్తున్నాడు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హీస్ అసెసబుల్ అంటే అతన్ని మనం లెక్క కడతాం సార్. అతను జనరేట్ చేసిన ఇన్కమ్ ని మనం లెక్క కడతాం. సో నెక్స్ట్ ద లాస్ సస్టైన్డ్ బై హిమ్ ఆర్ బై సచ్ అదర్ పర్సన్. అంటే సార్ ఇప్పుడు మనకి బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ చేసినప్పుడు ప్రాఫిట్స్ రావచ్చు, లాసెస్ రావచ్చు సార్. సో ఆ లాస్ ని కూడా మనం ఇక్కడ ట్యాక్స్ లో ఇంక్లూడ్ చేస్తారు సార్. ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బై హూమ్ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్ హాస్ బీన్ టేకెన్ ఫర్ ద అసెస్మెంట్. అంటే ఈ లెక్క కట్టేటప్పుడు ట్యాక్స్ లెక్క కట్టేటప్పుడు మనం ఈ కింద ఉన్నటువంటి అన్నిటిని చూస్తాం సార్. అతను సంపాదించిన ఇన్కమ్ కావచ్చు, లేకపోతే అతను ఇన్ఛార్జ్ గా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని వేరే వాళ్ళకి సంపాదించిన ఇన్కమ్ కావచ్చు, అలా జనరేట్ చేసుకున్న తన ఇన్కమ్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ కూడా కావచ్చు సార్. వాళ్ళ ఇన్కమ్ మీద ప్లస్ అలా ఇన్ఛార్జ్ గా పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అతను సంపాదించిన ఇక్కడ ఆ రెండింటి మీద కూడా ట్యాక్స్ వేస్తారు సార్. అండ్ ద లాస్ సస్టైన్డ్ బై హిమ్ ఆర్ బై సచ్ అదర్ పర్సన్. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. మనం ట్యాక్స్ అనేది ఇన్కమ్ జనరేట్ అయిన దాని మీద వేస్తాం కదా సార్. బట్ లాస్ సస్టైన్డ్ బై హిమ్ ఆర్ అదర్ సచ్ పర్సన్ అని ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఇప్పుడు ఒక ఇయర్ లో అతనికి ప్రాఫిట్స్ రావచ్చు సార్. ఒక ఇయర్ లో ప్రాఫిట్స్ బిజినెస్ బాగా రన్ అయ్యి ప్రాఫిట్స్ రాస్తారు. కానీ ఇనీషియల్ స్టేజెస్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ వాళ్ళకి లాసెస్ వస్తాయి సార్. తర్వాత కూడా లాసెస్ వస్తాయి అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద బిజినెస్ ని బట్టి లేకపోతే లోకల్ ట్రెండ్స్ ని బట్టి వాళ్ళకి లాస్ వస్తుంది సార్. ఈ లాస్ ని కూడా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి సార్. ఎందుకంటే అతనికి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే అతని మీద ట్యాక్స్ వేసామో అదే విధంగా లాస్ వచ్చినప్పుడు ఆ ట్యాక్స్ ని తగ్గించి ఆ లాస్ ని కూడా మనం డిడక్ట్ చేసి మనం అతనికి రిలీఫ్ ఇవ్వాలి సార్. అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడే నువ్వు ట్యాక్స్ కట్టు, నువ్వు లాస్ బేర్ చేస్తున్నప్పుడు నేను మీ దగ్గరికి రాము, లాస్ లో కూడా మనకి లాస్ ని కన్సిడర్ చేయకుండా ట్యాక్స్ వేస్తామంటే అది జనరల్ గా బాగోదు. కాబట్టి ఇక్కడ లాస్ సస్టైన్డ్ బై హిమ్ ఆర్ సచ్ అదర్ పర్సన్ కూడా మనం ట్యాక్స్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు సార్ లాలో.
లా మీనింగ్ అంటే ఇక్కడ వాడు జనరేట్ చేసిన ఇన్కమ్, జనరేట్ చేసిన ప్రాఫిట్స్ గెయిన్స్ మీద ట్యాక్స్ వేస్తూ అతను నష్టపోయిన దాన్ని కూడా కన్సిడర్ చేస్తూనే ట్యాక్స్ వేస్తాం సార్. ద అమౌంట్ ఆఫ్ నెక్స్ట్ సార్, ద అమౌంట్ ఆఫ్ రిఫండ్ డ్యూ టు హిమ్ ఆర్ టు సచ్ అదర్ పర్సన్. ద అమౌంట్ ఆఫ్ రిఫండ్ డ్యూ, రిఫండ్ అంటే సార్ ఇక్కడ మనం ఇన్ టైం అడ్వాన్స్ ట్యాక్స్ అనేది జనరల్ గా పే చేస్తూ ఉంటాం సార్. అడ్వాన్స్ ట్యాక్స్ ప్లస్ టీడీఎస్ డిడక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సార్. ఇవి మన ఫర్దర్ చాప్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమవుతుంది అంటే సార్, ఆ పర్సన్ వచ్చేసి అతని లైబిలిటీని ముందలే ఇయర్ 1 లోనే డే బిగినింగ్ లోనే క్యాలిక్యులేట్ చేసుకుని అసెస్మెంట్ ఇయర్ కి బిఫోరే కంపల్సరీ నేను ట్యాక్స్ పర్వ్యూలోకి వస్తాను, ట్యాక్స్ పర్వ్యూలోకి వచ్చి నేను ట్యాక్స్ పే చేసే లైబిలిటీ నా మీద క్యాస్ట్ అవుతుంది అని చెప్పి అతను ముందే డిపార్ట్మెంట్ కి క్వార్టర్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ డిపాజిట్ చేస్తారు సార్. ఆ క్వార్టర్లీ డిపాజిట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ అతనికి ఒక 20,000 ట్యాక్స్ లైబిలిటీ అని డే 1 లోనే అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ లోనే క్యాలిక్యులేట్ చేసి డిపాజిట్ చేస్తారు సార్. డిపాజిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద ఇయర్ అసెస్మెంట్ ఇయర్ జరిగేటప్పుడు అతను ముందే 20,000 కట్టున్నాడు కదా సార్. 20,000 కట్టున్న తర్వాత కానీ అతను మనం క్యాలిక్యులేట్ చేస్తే 18,000 మాత్రమే కట్టాలని మన అసెస్మెంట్ ఇయర్ లో వచ్చింది సార్. అంటే ఆ 2,000 ఎక్సెస్ పే చేసిందే మనకి రిఫండ్ డ్యూ గానీ అది కూడా అతను బ్యాక్ చేయొచ్చు, అతనికి బ్యాక్ వస్తుంది సార్ టు హిమ్ ఆర్ సచ్ అదర్ పర్సన్. ఆ రిఫండ్ అనేది అతను కట్టిన సరే ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ అదర్ పర్సన్, అంటే వేరే వాళ్ళ అసెట్స్ ని బిజినెస్ ని పవర్ ఆఫ్ అటార్నీతో అతను మేనేజ్ చేయడం వల్ల వాళ్ళకి కట్టింది కూడా ఇతను రిఫండ్ వస్తుంది సార్. ఇక్కడ ఎస్ఎస్సి మీన్స్ నెక్స్ట్ సార్ ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకుంటాం సార్. ఎస్ఎస్సి మీన్స్ ఏ పర్సన్ బై హూమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ అంటే ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేయబుల్ అంటే అతను కట్టాలి సార్. అతని మీద క్యాస్ట్ అయ్యి ఉంది ప్లస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఆబ్లిగేషన్ టు పే ట్యాక్స్ పేయబుల్. సార్ టర్మినాలజీ కూడా కొంచెం ఇంపార్టెంటే సార్. ఇన్ అడిషన్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ప్రొసీడింగ్ అండర్ ద యాక్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్, అంటే అసెస్మెంట్ కి మనం ఏమేమి కన్సిడర్ చేస్తాము అంటే అతని ఇన్కమ్ ఒకటి ప్లస్ అతని ఇన్కమ్ తో పాటు అతను పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని జనరేట్ చేసిన ఇన్కమ్, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరిదైనా అసెట్స్ ని చేసినప్పుడు అతను జనరేట్ చేసిన ఇన్కమ్, ద లాస్ సస్టైన్డ్ బై హిమ్ ఆర్ సచ్ అదర్ పర్సన్ సార్. అంటే అతని యొక్క ఇన్కమ్ నే కాకుండా అతని యొక్క లాస్ ని కూడా మనం కన్సిడర్ చేస్తాం సార్ లాలో, టాక్సేషన్ లో. ఆర్ ద అమౌంట్ ఆఫ్ రిఫండ్ డ్యూ టు హిమ్ ఆర్ టు సచ్ అదర్ పర్సన్, అతను అడ్వాన్స్ గా పే చేసినవి ప్లస్ అతని లైబిలిటీకి తో మ్యాచ్ చేసి తక్కువ ఉంటే రిఫండ్ ఇస్తాం సార్, ఎక్కువ ఉంటే అతను రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేస్తారు సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనం సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఎస్ఎస్సి గురించి నేర్చుకున్నాం సార్. బేసిక్ లెర్నింగ్ పాయింట్స్ ఒకసారి ఓవర్వ్యూ వస్తే మనకి ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ప్లస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ద కలెక్షన్ అండ్ లివీ గురించి తెలుసుకున్నాం సార్. నెక్స్ట్ ఆ ట్యాక్స్ లివీ చేయడానికి ఏ ఇయర్ పీరియడ్ కూడా చేసుకున్నాం సార్. ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఇచ్చారు సార్. 2 సబ్సెక్షన్ 31 లో పర్సన్ ఇంక్లూడ్స్, that is inclusive definition sir. Inclusive definition individuals, Hindu undivided family, HOP, BOI ఇలా పర్సన్ ని ఇంక్లూడ్ చేశారు. ఎస్ఎస్సి అంటే మనకి ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ టు పే ట్యాక్స్ అని ఒక ఎస్ఎస్సి గా కేటగరైజ్ చేశారు సార్. నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్షన్ 6 రెసిడెన్స్ ఇన్ ఇండియా అండ్ సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ద బేసిక్ కండిషన్స్ లో ఏముందంటే ద రెసిడెన్స్ ఫస్ట్ మనం అతనికి రెసిడెన్షియల్ స్కోప్ రెసిడెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లో అతని యొక్క రెసిడెన్స్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఎస్ఎస్సి, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్, ద టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం ఇప్పుడు చూసాము సార్. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్ టాపిక్స్ అంతా అయిపోయింది సార్. ఇప్పుడు మన చాప్టర్ లోకి ఎంటర్ అయితే ద రెసిడెన్షియల్ స్టేటస్ సార్. రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మనం ఫస్ట్
కొంచెం డిస్కస్ చేద్దాం సార్. The total income of an SSC cannot be determined without knowing his residential status, sir. Total income of an SSC cannot be determined without knowing his residential status, sir. అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది కేటగిరీ సార్ మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. అతని రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్, మళ్ళీ రెసిడెంట్ లో రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని కనుక్కోకుండా మనం అతని ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయలేం, అసెస్ చేయలేం సార్. సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ బేస్డ్ ఆన్ రెసిడెన్షియల్ స్టేటస్ సార్. అందుకే నేను సెక్షన్ 6 ని పైన నోట్ చేసి సెక్షన్ 5 ని కింద నోట్ చేసి సార్. ఫస్ట్ సెక్షన్ 6 అర్థమైతేనే సెక్షన్ 5 అర్థమవుతుంది సార్. సో అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోకుండా అతని స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయలేం సార్, ప్లస్ అసెస్ కూడా చేయలేం సార్. అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇంపార్టెంట్ సార్. రెసిడెన్షియల్ స్టేటస్ కనుక్కుంటే అతని రెసిడెంట్ అయితే ఒక ట్యాక్స్ రేట్, నాన్ రెసిడెంట్ అయితే ఒక ట్యాక్స్ రేట్, అలా రేట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు రెసిడెన్షియల్ అండ్ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనేది ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన బేసిక్ క్రైటీరియా సార్. సో సెక్షన్ 5 మనకి ఏం చెప్తుంది అంటే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ బేస్డ్ ఆన్ రెసిడెన్షియల్ స్టేటస్ can be determined for every person and for every previous year. ప్రతి సంవత్సరానికి, ప్రతి ప్రీవియస్ ఇయర్ కి ఒక ఎస్ఎస్సి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. వితౌట్ రెసిడెన్షియల్ స్టేటస్ అతని మీద మనం ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేయలేం సార్. రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది సార్ మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కానీ ఏమైనా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మనకి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ ప్రియాంక చోప్రా సార్. ప్రియాంక చోప్రా తను హాలీవుడ్ లో యాక్ట్ చేస్తుంది, ప్లస్ బాలీవుడ్ లో కూడా యాక్ట్ చేస్తుంది సార్. ఈమెది ఫర్ సపోజ్ ప్రియాంక చోప్రా మనకి ఇండియాలో యాక్ట్ చేసింది సార్, యుఎస్ఏ లో కూడా యాక్ట్ చేసింది సార్. ఇండియాలో తను 15 crores అనేది చార్జ్ చేసింది సార్ పర్ ఫిల్మ్ కి. యుఎస్ఏ ఫిల్మ్ కి 20 crores చార్జ్ చేసింది సార్. నెక్స్ట్ ఈ 15 crores గనక 15 crores ట్యాక్సబుల్ ఇన్ ఇండియా అవుతుంది సార్. అనుకోండి సార్, అజ్యూమ్ చేసుకుని ట్యాక్సబుల్ ఇన్ ఇండియా బికాస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ ఫ్రమ్ ఇండియా. అంటే రెసిడెన్షియల్ అతను ప్రియాంక చోప్రా యాక్టింగ్ చేయడం వల్ల ఇన్కమ్ జనరేట్ అయింది సార్. ఆ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అయింది సార్? ఇండియా. ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ లో వేర్ ద పర్సన్ ఎర్న్స్ ద ఇన్కమ్ అనేది చూస్తాం సార్. రెసిడెన్షియల్ స్టేటస్ వేర్ హీ ఎర్న్స్ అంటే రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చి ఇండియా సార్, విత్ ఇన్ ద కంట్రీ సార్, మన కంట్రీయే. నెక్స్ట్ మన కంట్రీలో ఎర్న్ చేసిన దానికి ట్యాక్స్ ఇక్కడే పడుతుంది సార్, ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. సో ఈ 15 crores అనేది మన ఇండియాలోనే చార్జబుల్ అవుతుంది సార్. ప్రెసెంట్ మనం ప్రియాంక చోప్రాని రెసిడెంట్ గానే ట్రీట్ చేద్దాం సార్. రెసిడెంట్ గా ట్రీట్ చేసినప్పుడు ఈ 15 crores వాట్ దే ఎర్న్డ్ 15 crores is taxable in India because the source is in India sir. But USA లో ఎర్న్ చేసిన ఇన్కమ్ గురించి చూద్దాం సార్. ప్రియాంక చోప్రా కనుక రెసిడెంట్ అయితే ట్యాక్సబుల్ డ్యూ టు రెసిడెన్షియల్ రూల్. రెసిడెంట్ కనుక కాకపోతే నాట్ ట్యాక్సబుల్ సార్. ఈ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అనేది ఎలా కేటగరైజ్ చేస్తారు అంటే నెక్స్ట్ కొంచెం ఫర్దర్ గా టాపిక్ డిస్కషన్ లోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ప్రియాంక చోప్రా యాక్ట్ చేసింది ఇండియా ఫిల్మ్ కి 15 crores, యుఎస్ఏ 20 crores సార్. ఇండియాలో యాక్ట్ చేసిన దానికి తను రెసిడెంట్ కనుక అయితే ట్యాక్సబుల్ ఇండియా సార్. నాట్ రెసిడెంట్ అని వచ్చింది అనుకోండి సార్, నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా సార్. 15 crores కి నేను మాట్లాడుతుంది ఈ 15 crores సార్, నాట్ 20 crores. బికాస్ ఈ 15 crores గురించే మాట్లాడుతున్నారు. 15 crores గురించి మాట్లాడుతున్నాం సార్, నాట్ 20 crores. తను ప్రీవియస్ ఇయర్ లో ఇండియాలో 15 crores ఎర్న్ చేసింది సార్, యుఎస్ఏ లో 20 crores సార్. ఈ 15 crores అనేది ట్యాక్సబుల్ ఇన్ ఇండియా బికాస్ సోర్స్ ఈజ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఆ రెసిడెన్షియల్ స్టేటస్ మన రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఉంటారు సార్. ఇప్పుడు రెసిడెంట్ కనుక అయితే ఆ 15 crores కి ప్రియాంక చోప్రా కనుక ప్రీవియస్ ఇయర్ కి రెసిడెంట్ కనుక అయితే ట్యాక్సబుల్ సార్. అదే కనుక ప్రియాంక చోప్రా నాన్ రెసిడెంట్ అయితే ఇది నాన్ ట్యాక్సబుల్ సార్. నెక్స్ట్ సార్ ద బేసిక్ ఇక్కడే సార్ మనకి ఈ చాప్టర్ లో ఈ ఫ్లో చార్ట్ కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే టాపిక్ సగం అర్థమవుతుంది సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎస్ఎస్సి. ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఫస్ట్ బేసిక్ క్రైటీరియా సార్ మనం క్యాల్కులేట్ చేయడానికి. రెసిడెన్షియల్ స్టేటస్
ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది 2 parts సార్, డివైడెడ్ 2 parts. ఒకటి వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, సెకండ్ పార్ట్ వచ్చేసి అదర్స్ సార్. బికాస్ అదర్స్ సార్, ఇండివిజువల్స్ లో వచ్చేసి రెసిడెంట్, నాన్ రెసిడెంట్, అదర్స్ లో కూడా రెసిడెంట్, నాన్ రెసిడెంట్. నెక్స్ట్ ఇండివిజువల్ రెసిడెంట్ లో వచ్చేసి రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సార్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సార్, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అండ్ అదర్స్ గా డివైడ్ చేశారు, తర్వాత సబ్ కేటగిరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ చేశారు. సార్ మరి రెసిడెంట్ లో ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్ గా డివైడ్ చేశారు, మరి అదర్స్ లో ఎందుకు చేయలేదు సార్ అంటే ఇండివిజువల్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళు లివ్ ఇండియాలో స్టే చేసిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మారుతుంది సార్. ఇక్కడ అదర్స్ లో మనకి ఎవరు ఉన్నారంటే సార్, ఏఓపి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బిఓఐ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, కంపెనీ, పార్ట్నర్షిప్ సార్. ఇక్కడ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కు మాత్రమే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్స్ అని స్టేటస్ మాత్రమే ఉంటుంది సార్. అదర్స్ ఎందుకంటే ఏఓపి, బిఓఐ, కంపెనీ, పార్ట్నర్షిప్ అనేవి ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్స్ సార్. ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్స్ కి ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్ అనే స్టేటస్ అనేది ఉండదు సార్. ఓన్లీ ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్ మాత్రమే ఆర్ఓఆర్ అండ్ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ లు ఉంటాయి సార్. అదర్స్ బికాస్ అదర్స్ వచ్చేటప్పటికి ఏఓపి, బిఓఐ, కంపెనీ, పార్ట్నర్షిప్, these 4 categories are artificial judicial persons. ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్స్ వచ్చేటప్పటికి మనకి సబ్ కేటగరైజేషన్ ఉండదు సార్. అయితే రెసిడెంట్ అవుతాడు, లేకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. బట్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ వచ్చేటప్పటికి మాత్రం రెసిడెంట్, నాన్ రెసిడెంట్, రెసిడెంట్స్ లో మరి సబ్ కేటగిరీ సార్, రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సార్. ఐ హోప్ సార్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకున్నా సార్. ఆర్ఓఆర్ ఆర్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. నెక్స్ట్ సార్, ఫస్ట్ మనం బేసిక్ చాప్టర్ స్టార్టింగ్ లోకి వస్తే రెసిడెన్సీ ఇన్ ఇండియా మనం డిస్కస్ చేసాం సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్, ఫర్మ్స్ అండ్ ఏఓపీస్, కంపెనీస్ కి డిఫరెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ డిస్క్రైబ్ చేశారు సార్. ఎందుకంటే ఈ 2 సెక్షన్స్ వీళ్ళు నార్మల్ సార్, నార్మల్ పర్సన్స్. బట్ ఈ సెక్షన్ 6 subsection 3 and section 6 subsection 4 discussion on about artificial judicial persons సార్. సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ కి సపరేట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఉంది సార్, హెచ్యుఎఫ్ కి సపరేట్ రెసిడెన్షియల్ స్టేటస్. సో ఇలా రెసిడెన్షియల్ స్టేటస్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ కి, హెచ్యుఎఫ్ కి, ఫర్మ్స్ కి, ఏఓపీస్ అండ్ కంపెనీస్ కి డిఫరెంట్ గా మెన్షన్ చేశారు సార్. సార్ ఇప్పుడు సెక్షన్ 6 subsection 1 సార్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈ సెక్షన్ గుర్తు పెట్టుకోవడానికి చిన్న కోడ్ ఏంటంటే, ఒక బాల్ 6 కొట్టాలి సార్. సెక్షన్ 6(1) ఒక్క బాల్ లో 6 కొట్టాడు సార్ అతను ఇండివిజువల్. సో సెక్షన్ గుర్తు పెట్టుకుంటాను అనుకున్నాను సార్. సెక్షన్ 6 subsection 1 రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సార్. ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ లో మనకి టూ కాంబినేషన్స్ ఉంటాయి సార్. ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ని అతను సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ బేసిక్ కండిషన్స్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ లో బేసిక్ కండిషన్స్ ఉంటాయి సార్, ప్లస్ అడిషనల్ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం బేసిక్ కండిషన్స్ గురించి చెప్పుకుందాం సార్. an individual must be present in India for a period of 182 days or more during the previous year. అంటే అతను రెసిడెంట్ అవ్వాలి అంటే మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా. మస్ట్ బి అంటే సార్ కంపల్సరీ అని సార్. మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days or more during the previous year. ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ కి, అసెస్ చేసే ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ అంటే దాని బిఫోర్, అసెస్మెంట్ ఇయర్ కి బిఫోర్ ఉన్న ప్రీవియస్ ఇయర్ సార్, అంటే 12 months. ఓఆర్ఆర్ ఈ బేసిక్ కండిషన్స్ లో ఓఆర్ఆర్ అని ఉంది సార్.
అంటే ఈ బేసిక్ కండిషన్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా సరిపోతుంది సార్. ఓఆర్ఆర్ అంటే లేదా ఒకటి లేదా రెండు, ఈ రెండు కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి సార్. నెక్స్ట్, మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా అంటే సార్ ఇక్కడ 182 days ఆర్ మోర్ అని ఉంటేనే అతను రెసిడెంట్ అవుతారు సార్. కానీ 182 days ఆర్ మోర్ లేకపోయినా ఈ సెకండ్ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అతను రెసిడెంట్ అవుతారు సార్. ఫస్ట్ మన రెసిడెన్షియల్ స్టేటస్ లో రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ సార్. ఫస్ట్ మన రెసిడెంట్ అవడానికి కండిషన్స్ చెక్ చేస్తున్నాం సార్. ఈ రెసిడెంట్ అవడానికి బేసిక్ కండిషన్స్ లో రెండు ఉంటాయి సార్. ఆ రెండు కండిషన్లు ఏదో ఒకటి సాటిస్ఫై అయితేనే అతను రెసిడెంట్ అవుతారు సార్. ఆ రెండు కండిషన్లు ఏ ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా స్ట్రైట్ అవే నాన్ రెసిడెంట్ కింద మనం కేటగరైజ్ చేస్తాం సార్. ఫస్ట్ రెసిడెంట్ అవ్వాలి అంటే ఒక నిమిషం సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ఇదిగోండి సార్. ఫస్ట్ మనం అతను రెసిడెంటా, ఇండివిజువల్, నాన్ రెసిడెంటా అనేది చెక్ చేస్తాం సార్. ఈ రెసిడెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ 2 బేసిక్ కండిషన్స్ అనేది బేసిక్ కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి సార్. ఆ బేసిక్ కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయిన తర్వాతే అతను ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ అనేది డిసైడ్ చేస్తాం సార్. సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ లో అతను ఫస్ట్ మనకి రెసిడెంట్ అవుతాడా కాదా అని చెక్ చేస్తాం సార్. రెసిడెంట్ అవ్వాలి అంటే మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా అంటే ఇన్ ఇండియా మన ఇండియాలో మన కంట్రీలో మస్ట్ బి ప్రెసెంట్ అయి ఉండాలి సార్. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్. 182 days ఉన్నా చాలు, అంతకన్నా ఎక్కువ ఉన్నా సరిపోతుంది సార్. ఆర్ఆర్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ అంటే సార్ ఇక్కడ చూడండి సార్, అండ్ ఈ 60 days ఆర్ మోర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ప్లస్ అంటే 60 days ఆర్ మోర్ ప్రీవియస్ ఇయర్ లో అతని స్టే ఆర్ రెసిడెన్స్ మన ఇండియాలోనే ఉండాలి సార్. అండ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ సార్. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కొంచెం వినండి సార్. మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అతను మనం రెసిడెన్షియల్ స్టేటస్ అసెస్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ లో అతను 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉండాలి సార్. అండ్ అంటే ఆ కండిషన్ తో పాటు 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ సార్. అంటే ఫస్ట్ అతను 60 days ఆర్ మోర్ ప్రీవియస్ ఇయర్ లో ఉండాలి సార్. ప్రీవియస్ ఇయర్ లో ఉంటూ ప్లస్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 previous years ఇమీడియట్లీ అంటే సార్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ మనకి 1920 సార్. ప్రీవియస్ ఇయర్ 1920, దాని తర్వాత దాని ముందులో ఉన్న ఈ 4 years సార్. 18, 19, 17, 18, 16, 17, 15, 16 అంటే ప్రీవియస్ ఇయర్ వచ్చేటప్పటికి 1920 సార్. అండ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years. ఈ 4 years ని కూడా మనం చెక్ చేయాలి సార్. అతని స్టే 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రిసీడింగ్ అంటే ఆ ప్రీవియస్ ఇయర్ కి ప్రీవియస్ 1920కి బిఫోర్ ముందులో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇమీడియట్లీ అంటే దాని కంటిన్యూస్ ఫ్లో సార్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 4 ప్రీవియస్ ఇయర్స్ ని మనం కన్సిడర్ చేయాలి సార్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం సార్. ఒక్కసారి మళ్ళీ రీడ్ చేస్తాను సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. 182 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే 182 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉంటే అతను స్ట్రైట్ అవే రెసిడెంట్ అవుతారు సార్. ఒకవేళ 182 days ఆర్ మోర్ కన్నా తక్కువ డేస్ ఇండియాలో రెసిడెంట్ అయితే ఇంకో ఆ కండిషన్ కాకపోయినా ఇంకో కండిషన్ అన్న సాటిస్ఫై చేయమని ఉంది సార్. మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్. అతను ప్రీవియస్ ఇయర్ లో 60 days ఆర్ మోర్ మన ఇండియాలో ఉంటే ప్లస్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ సార్. ప్రీవియస్ ఇయర్
లో 60 డేస్ కన్నా మోర్ ఉండి దానికి కాన్సిక్యూటివ్ గా అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 4 ఇయర్స్ లో కూడా 365 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ఉంటే అతనికి రెసిడెన్షియల్ స్టేటస్ ఇస్తారు సార్. అసెస్మెంట్ ఇయర్ మనకి ఇప్పుడు వచ్చేసింది సార్ 2020-21 సార్. ప్రీవియస్ ఇయర్ వచ్చేసేటప్పటికి 1920 సార్. ఈ ప్రీవియస్ ఇయర్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇది రికార్డెడ్ సెషన్ కాబట్టి నేను ముందే మొత్తం టైప్ చేసి ఉంచాను సార్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్, కొంచెం జాగ్రత్తగా వినండి సార్. ప్రీవియస్ ఇయర్ మనకి 1920లో ఒక ఎస్ఎస్సి వచ్చేసి 100 డేస్ ఉన్నాడు సార్. 100 డేస్ అంటే ఈ కండిషన్ చూడండి సార్. 100 డేస్ అంటే మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఆర్ మోర్. అంటే 100 డేస్ ఉన్నాడు కాబట్టి మోర్ దాన్ 60 డేస్ సార్. అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యాడు సార్. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, అతను 365 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్నాడా లేదని చూడాలి సార్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ 18-19 లో ఎస్ఎస్సి వచ్చేసి 120 డేస్ ఉన్నాడు సార్. 17-18 లో 80 డేస్ ఉన్నాడు సార్. 16-17 లో 104 డేస్ ఉన్నాడు సార్. 15-16 లో 61 డేస్ ఉన్నారు సార్. సో ఎగ్జాక్ట్ గా ద పర్సన్ ఎగ్జాక్ట్ గా 365 డేస్ ఉన్నారు సార్. 365 డేస్ ఉన్నా లేక మోర్ ఉన్నా సరిపోతుంది సార్. సో ఇయర్ అతను ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో అతను 182 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అనేది లేదు సార్. 182 డేస్ లేదు సార్. కానీ సెకండ్ కండిషన్ కూడా మనం చెక్ చేయాలి సార్. మోర్ దాన్ 60 డేస్ ఉన్నాడు సార్. నెక్స్ట్ ఎండ్ అనే కండిషన్ ఉంది సార్. ఎండ్ అనే కండిషన్ కూడా కంపల్సరీ చెక్ చేయాలి సార్. అతను దానిలో అట్రాక్ట్ అవ్వాలి సార్, దాని కిందకి రావాలి సార్. 120 డేస్, 80 డేస్, 104 డేస్, ఎగ్జాక్ట్ గా 365 డేస్ ఉన్నాడు సార్. 365 డేస్ ఆర్ మోర్. సో ఈ సాటిస్ఫైస్ 60 డేస్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశారు సార్. ప్లస్ 365 డేస్ కూడా 365 డేస్ కూడా 365 డేస్ కూడా ఉన్నాడు కాబట్టి అతను రెసిడెంట్ సార్. సాటిస్ఫై చేశాడు కాబట్టి అతను రెసిడెంట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. సార్ ఈ డెఫినేషన్స్ లో రెసిడెంట్ అవ్వాలి అంటే ఒకటి లేదా రెండో కండిషన్ సాటిస్ఫై చేయాలి సార్. ఒకటి లేదా రెండోది, ఒకటి మరియు రెండోదిగా సార్. ఓఆర్ఆర్ అంటే ఒకటి గాని రెండు గాని సార్. కానీ ఇక్కడ సెకండ్ కండిషన్ లోకి వచ్చేటప్పటికి అండ్ మరియు అంటే ఆ రెండు కండిషన్స్ ని కూడా ఈ సెంటెన్స్ లో ఉన్న రెండు కండిషన్స్ ని కంపల్సరీ సాటిస్ఫై చేస్తేనే అతను రెసిడెంట్ అవుతారు సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో అతను ప్రీవియస్ ఇయర్ 182 డేస్ కన్నా తక్కువ ఉన్నాడు సార్. సో మనం సెకండ్ కండిషన్ ని చెక్ చేస్తున్నాం సార్. సెకండ్ కండిషన్ ఏమంటున్నారు, మోర్ దాన్ 60 డేస్ ఉన్నాడు. మోర్ దాన్ 60 డేస్ ఉన్నారు సార్. ఇక్కడ 100 డేస్ ఉన్నాడు సార్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యారు సార్. నెక్స్ట్ ఎండ్ లో 365 డేస్ ఆర్ మోర్, ఎగ్జాక్ట్ గా 365 డేస్ ఉన్నాడు సార్. సో రెండు కండిషన్ సాటిస్ఫై చేశాడు కాబట్టి ఈజ్ రెసిడెంట్ సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ప్రీవియస్ ఇయర్ లో 100 డేస్ ఉన్నాడు సార్ మన ఎస్ఎస్సి వచ్చేసి. నెక్స్ట్ 100 డేస్ అంటే ఫస్ట్ బేసిక్ కండిషన్ లో 182 డేస్ కన్నా తక్కువ ఉన్నాడు సార్. సో మనం సెకండ్ కండిషన్ కనుక చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ లో 100 డేస్. సో ఫస్ట్ కండిషన్ మనకి ఎస్ఎస్సి సాటిస్ఫై చేశారు సార్. నెక్స్ట్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్, ఇమీడియట్లీ ఈ ప్రీవియస్ ఇయర్ కి ఉన్న బ్యాక్ 4 ఇయర్స్ ని కనుక చూసుకుంటే 120 డేస్, 17-18 లో 80 డేస్, 16-17 లో 104 డేస్ ఉన్నారు సార్. 15-16 లో 60 డేస్ ఉన్నారు సార్. సో టోటల్ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది సార్, 364 డేస్. 364 డేస్ అంటే 365 డేస్ కన్నా తక్కువ ఉన్నాడు సార్. సో అతను మనకి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిన నెక్స్ట్ కండిషన్ అండ్ కంపల్సరీ సార్. ఎండ్ అంటే కంపల్సరీ సార్. ఇక్కడ 365 డేస్ సాటిస్ఫై చేయలేదు సార్. సో ఈజ్ నాన్ రెసిడెంట్ సార్. ఫస్ట్ కండిషన్ లో 182 డేస్ లేదు సార్. ప్లస్ సెకండ్ కండిషన్ చూద్దాం అనుకుంటే అతను 180-60 డేస్ కన్నా ఎక్కువ ఉన్నాడు. నెక్స్ట్ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చేసేటప్పటికి 364 డేసే ఉన్నాడు సార్. నాట్ 365 ఆర్ మోర్ సార్. 364 డేసే ఉన్నాడు కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈజ్ నాన్ రెసిడెంట్ సార్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇక్కడ డేస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? అంటే డేస్ అంటే ఇక్కడ కంటిన్యూస్ పీరియడా లేకపోతే ఒక 2 మంత్స్ వచ్చి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ ఒక 2 మంత్స్ వచ్చి వెళ్ళి, మళ్ళీ ఒక 4 మంత్స్ వచ్చి మళ్ళీ వెళ్ళి, అలా బ్రేక్ పార్ట్స్ లో ఉన్నవి కూడా క్యాలిక్యులేట్ చేస్తారా సార్? అంటే మనకి
Continuous period is not an important for days counting, sir. Continuous period is not కంటిన్యూస్ పీరియడ్ ఈజ్, నేను నోట్ పాయింట్స్ లో కూడా రాశాను సార్, చూపిస్తాను. ఓకే సార్, నేను ఇక్కడ టైప్ చేస్తాను. కంటిన్యూస్ continuous period is not an important while counting the aggregate days, sir. అంటే అతను ఎగ్జాక్ట్ గా సార్ 182 డేస్ ఏ ఉండాలా సార్, మధ్యలో వేరే ఫారెన్ కి వెళ్ళి రావచ్చా సార్ అంటే ఫారెన్ కూడా వెళ్ళి రావచ్చు సార్. బట్ అతని స్టే మనకి ఇంపార్టెంట్ సార్. కంటిన్యూస్ పీరియడ్ అంటే అతను స్టే చేసిన పీరియడ్ ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తాం సార్. ఈ కంటిన్యూస్ పీరియడ్ లో అగ్రిగేట్ డేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ స్టేట్ ఇన్ ఇండియా అనేది కన్సిడర్ చేస్తాం సార్ కంటిన్యూస్ లో. సో బ్రేక్ గా ఉన్న, కంటిన్యూగా లేకపోయినా ఇంపార్టెంట్ సార్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, ఒక 2 months ఉండి మళ్ళీ వెళ్ళి, 15 రోజులు ఫారెన్ లో ఉండి మళ్ళీ వచ్చిన, ఒక 3 months ఉండి మళ్ళీ వెళ్ళి వచ్చిన, ఆ స్టే అనేది మనకి ఇంపార్టెంట్ సార్. ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉన్నాడు అదే ఇంపార్టెంట్ సార్. డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, థర్డ్ ఎగ్జాంపుల్ సార్. ప్రీవియస్ ఇయర్ 1920 లో 56 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1819 లో 100 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1718 లో 90 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1617 లో 100 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1516 లో 110 డేస్ ఉన్నాడు సార్. సార్ ఫస్ట్ కండిషన్ మనకి ఏంటి సార్, 182 డేస్ ఆర్ మోర్. ఈ 182 డేస్ ఆర్ మోర్ ఫస్ట్ కండిషన్ మనకి ఎగ్జాంపుల్ 3 లో అతను సాటిస్ఫై చేయలేదు సార్. నెక్స్ట్ ఏం చేస్తాం సార్, నెక్స్ట్ కండిషన్ 60 డేస్ ఆర్ మోర్ అని చెక్ చేస్తాం సార్. 60 డేస్ ఆర్ మోర్ చెక్ చేస్తుంటే ఇక్కడ ఎస్ఎస్సి ఏమయ్యాడు సార్, 56 డేస్ సార్. 56 less than 60 days. The SSC lives in India is less than 60 days sir. Next 4 preceding years కూడా చెక్ చేద్దాం సార్. 4 previous years చెక్ చేస్తుంటే ఏమవుతుంది సార్, 100, 90, 100, 110. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది సార్, ఇక్కడ 400 డేస్ వస్తుంది సార్. సార్ 400 డేస్ వచ్చింది సార్, కానీ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్ కన్నా తక్కువే ఉన్నాడు సార్. అతనికి రెసిడెన్షియల్ స్టేటస్ ఇద్దాం సార్ అంటే కుదరదు సార్. ఆ రెసిడెన్షియల్ స్టేటస్ కనుక ఇవ్వాలి, రెసిడెంట్ అనే స్టేటస్ కనుక ఇవ్వాలి అంటే అతను 182 డేస్ ఆర్ మోర్ ఫస్ట్ కండిషన్ అన్న సాటిస్ఫై చేయాలి, లేదా 60 డేస్ ఆర్ మోర్ ప్లస్ 365 డేస్ ఆర్ మోర్ ఇన్ 4 preceding previous years. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాలి సార్. ఇప్పుడు ఇతను preceding 4 previous years లో 400 డేస్ ఉన్నా, కానీ మన అసెస్మెంట్ ఇయర్ కి ఉన్న ప్రీవియస్ ఇయర్ లో less than 60 డేస్ అంటే 56 డేస్ ఉన్నాడు సార్. సో మనం ఇతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేటప్పటికి నాన్ రెసిడెంట్ సార్, బికాస్ 182 డేస్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అండ్ ఓవరాల్ రెసిడెన్షియల్ స్టేటస్ 182 డేస్ సాటిస్ఫై చేయలేదు. అండ్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంటే సెకండ్ కండిషన్ లో కూడా మనకి ఫస్ట్ ఏంటి సార్, 60 డేస్ ఫస్ట్ ప్రియారిటీ ఇయర్ సార్. 60 డేస్ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ 4 preceding years ని చెక్ చేయాలి సార్. చెక్ చేసినా పర్లేదు సార్, చేయకపోయినా పర్లేదు సార్, కానీ 60 డేస్ అనేది కంపల్సరీ ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి సార్. అదైతేనే ఈ 400 డేస్ ని, ఈ 365 డేస్ ఇన్ 4 preceding previous years ని చెక్ చేయాలి సార్. నెక్స్ట్ సార్ ఫోర్త్ ఎగ్జాంపుల్ సార్. నెక్స్ట్ సార్ ప్రీవియస్ ఇయర్ 1920 లో 70 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1819 లో 70 డేస్ ఉన్నాడు సార్. ప్రీవియస్ ఇయర్ 1718 లో 90 డేస్ ఉన్నారు సార్. ప్రీవియస్ ఇయర్ 1617 లో 80 డేస్ ఉన్నారు సార్. ప్రీవియస్ ఇయర్ 1516 లో 100 డేస్ ఉన్నారు సార్. 100 డేస్ ఉన్నారు సార్. సో ఫస్ట్ కండిషన్ లో సార్ 1 ball 6 runs సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 లో ఫస్ట్ కండిషన్ 182 డేస్ లేరు సార్. కానీ అతను సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంటే ఏమైంది సార్ అంటే 60 డేస్ ఆర్ మోర్
అంటే ఫస్ట్ కండిషన్ లో 60 days ఆర్ మోర్ అతను స్టే చేయడం జరిగింది సార్, మోర్ దాన్ 60 days. బట్ ప్రిసీడింగ్ 4 previous years కనుక మనం చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ స్టేడ్ ఇన్ ఇండియా 340 days సార్. 340 days అవ్వడం వల్ల ఏమవుతుంది సార్ అంటే అతను 365 days కన్నా తక్కువ ఉన్నాడు సార్. ఈవెన్ తో అతను ఫస్ట్ 6 సబ్సెక్షన్ 2 అది 6 సబ్సెక్షన్ 2 లో 60 days ఆర్ మోర్ ఉన్నా కానీ నా 365 days కన్నా తక్కువ ఉన్నాడు సార్. సో ఈజ్ నాన్ రెసిడెంట్ సార్. మనకి ఆ సెకండ్ కండిషన్ అనేది కంపల్సరీ బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని నేను మీకు 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను సార్. ఫస్ట్ కండిషన్ మామూలుగా చెక్ చేసుకుంటే మనకి అతని స్టేటస్ ఇక్కడ స్ట్రైట్ అవే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ 182 days ఇక్కడ 182 days కనుక ఉంటే ప్రీవియస్ ఇయర్ లో ఈ 4 కండిషన్స్ ని మనం చెక్ చేయక్కర్లేదు సార్. డైరెక్ట్ మనం ఈ 4 కండిషన్స్ ని చెక్ చేయక్కర్లేదు సార్. ప్రీవియస్ ఇయర్ 1920 లో 182 days కనుక ఉంటే మనం ఈ సెకండ్ కండిషన్ చెక్ చేయక్కర్లేదు సార్. నెక్స్ట్ ఐ హోప్ సార్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్టేటస్ లో రెసిడెంట్ నాన్ రెసిడెంట్ గురించి చెప్పుకున్నాం సార్. సార్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్స్ గురించి చెప్పుకున్నాం సార్. నెక్స్ట్ ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మనం చెప్పుకున్నాం సార్. 182 days ఆర్ మోర్ ఉన్నా లేదా 60 days ప్లస్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ లో 365 days ఆర్ మోర్ ఉంటే అతని రెసిడెంట్ అనే స్టేటస్ ఇస్తాం సార్. ఈ రెండు కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా, ఈ రెండు కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే రెసిడెంట్ అనే రెసిడెన్షియల్ స్టేటస్ ఇస్తాం సార్. రెండు కండిషన్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా, రెండు కండిషన్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై రెండు కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అవ్వకపోతే అతను నాన్ రెసిడెంట్ సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సార్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఎక్సెప్షన్స్ ఏమంటే సార్ మనం హౌఎవర్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ని మనం అసర్టైన్ చేసేటప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. హౌఎవర్ ద సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ సార్. అంటే సెకండ్ కండిషన్స్ అంటే ఏం చూడాలి సార్, అతను 60 days ఆర్ మోర్ ప్లస్ 365 days ఇన్ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్ అనేది చెక్ చేయక్కర్లేదు సార్. అంటే రెసిడెంట్ అనే స్టేటస్ ఇవ్వడానికి ఈ 182 days ఆర్ మోర్ 182 days ఆర్ మోర్ అనేది అంటే సరిపోతుంది సార్. హౌఎవర్ ద సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ సెకండ్ కండిషన్ అనేది మనం ఎప్పుడు ఎవరికి చెక్ చేయక్కర్లేదు అని అంటే చూడండి సార్, దీనికి 3 ఎక్సెప్షన్స్ ఉంటాయి సార్. సెకండ్ కండిషన్స్ కి ఎక్సెప్షన్స్. An Indian citizen who lives India during the previous year for the purpose of employment outside India or as a member of crew membership sir. ఇక్కడ మనం రెండు వర్డ్స్ గురించి తెలుసుకుందాం సార్. ఇక్కడ who lives India during the previous year for the purpose of employment sir. For the purpose of employment outside India as a member of crew membership. ఈ ఎక్సెప్షన్స్ లో ఉన్న ఎంప్లాయ్మెంట్ క్రూ మెంబర్షిప్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సార్. ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి ఇండియన్ సిటిజన్ లివింగ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ జాబ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిఏ కంపెనీలో జాయిన్ అయ్యాడు సార్. ఎగ్జాంపుల్ ఒక షెల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. షెల్ కంపెనీలో జాయిన్ అయినాక సిఏ ఒక హైయర్ అథారిటీకి వెళ్ళినాక 4 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఏం చేశారంటే సార్, కంపెనీ ప్రాజెక్ట్ మీద అతన్ని యుఎస్ పంపారు సార్. యుఎస్ఏ అమెరికా పంపిన తర్వాత అక్కడ ఏంటి సార్, అక్కడ 25 lakhs ఎర్న్ చేశారు సార్. 25 lakhs ఇన్కమ్ అనేది ఎర్న్ చేశారు సార్. ఇప్పుడు ఇతనికి మన రెసిడెన్షియల్ స్టేటస్ కనుక్కోవాలి సార్. సార్ నాకు ఒక డౌట్ సార్, మనం ట్యాక్స్ లివీ చేయాలి అంటే అతను 3 బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా సార్. రెసిడెన్షియల్ స్టేటస్ అండ్
ఎక్కడ ఎర్న్ చేశాడు, వేర్ హీ ఎర్న్స్, రెసిడెన్షియల్ స్టేటస్, వేర్ హీ ఎర్న్స్, పీరియడ్ ఆఫ్ ఎర్నింగ్ అని చెక్ చేయాలి సార్. సార్ రెసిడెన్షియల్ స్టేటస్ లో రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేసేటప్పుడు సార్ ఇక్కడ మనకి ఇతను ఎర్న్ చేసింది ఎంప్లాయీ యుఎస్ఏలో సార్, యుఎస్ఏలో ఎర్న్ చేశాడు కదా సార్, ఇండియాలో కాదు కదా సార్ అని డౌట్ వస్తుంది సార్ మీకు. నేను క్లారిఫై చేస్తాను సార్. యుఎస్ఏలో ఎర్న్ చేశాడు ఆ 25 lakhs, యుఎస్ఏలోనే ఎర్న్ చేశాడు సార్. కానీ అతను యుఎస్ఏకి వెళ్ళడానికి కారణం బికాస్ అతను కంపెనీ తరపున వెళ్ళాడు సార్. ఇండియన్ కంపెనీ తరపున ఒక ఇండియన్ కంపెనీ ఆ సర్వీస్ యుఎస్ఏ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇండియన్ కంపెనీ ఎంప్లాయీ యుఎస్ఏ పంపింది సార్. సో ఈ కమ్స్ అతను ఇండియన్ కంపెనీ ప్రాజెక్ట్ మీదే యుఎస్ఏ వెళ్ళాడు సార్. సో ఆ ఇన్కమ్ జనరేట్ అవడానికి మెయిన్ కారణం మన ఇండియన్ కంపెనీ సార్. ఇండియన్ కంపెనీ అనేది లేకపోతే అతనికి ఎంప్లాయ్మెంట్ మీద అతనికి అక్కడ వెళ్ళేవాడు కాదు. కాబట్టి టోటల్ ఇన్కమ్ వాట్ హీ ఎర్న్స్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా 25 lakhs ఈజ్ అవర్ ఇండియన్ ఇన్కమ్ సార్. బికాస్ అతను యుఎస్ఏ వెళ్ళడానికి కారణం అతని ఎంప్లాయ్మెంట్ అక్కడ మన కంపెనీ ద్వారానే అతను వెళ్ళాడు సార్. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి మన కంపెనీ ద్వారా మన సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే వెళ్ళాడు సార్. సో ఇన్ ద above example, CA earned 25 lakhs in USA, income earned out of the country. Even though income earned out of the country, it belongs to Indian income. CA provided services on behalf of Indian company sir. అతను ఇండియన్ కంపెనీ తరపున సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్లే అతను 25 lakhs అనేది ఎర్న్ చేశారు సార్. అతను నార్మల్ గా ఏమీ ఎర్న్ చేయలేదు సార్. Indian citizen who leaves India during the previous year for the purpose of employment purpose కోసం మన కంపెనీ అతను జాయిన్ అయిన కంపెనీ కానీ పంపిస్తే అది ప్యూర్లీ ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద కనుక ఒక కంపెనీ అవుట్ సైడ్ ద స్టేషన్ కనుక పంపిస్తే అది ఇండియన్ ఇన్కమే అవుతుంది సార్. ఆర్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ క్రూ మెంబర్షిప్ సార్. నెక్స్ట్ సార్ దీంట్లో అతని ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్తేనే కవర్ అవుతుందా లేదా ట్రైనింగ్ పీరియడ్ మీద వెళ్ళినా కూడా కవర్ అవుతుందా అని చిన్న డౌట్ సార్. సో ట్రైనింగ్ పర్పస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎంప్లాయ్మెంట్ సార్. సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ హీరోస్ కి బస్సెస్ ఉంటాయి సార్. అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళందరికీ రామ్ చరణ్ బస్సెస్ ఉంటాయి సార్. ఆ బస్సెస్ కి ట్రైనింగ్ కి డ్రైవర్ ఉంటారు సార్. ఆ డ్రైవర్ అనేది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. అది మామూలు డ్రైవింగ్ చేసినట్టు చేయకూడదు సార్. సో వీళ్ళు డ్రైవర్స్ ని ట్రైనింగ్ కోసం అవుట్ ఆఫ్ ద స్టేషన్ పంపిస్తారు సార్. అవుట్ ఆఫ్ ద స్టేషన్ పంపించి అక్కడ వాళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించి ఒక 6 months స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించి ఆ బస్ కి ఎలా డ్రైవ్ చేయాలి, ఆ ఫార్మాట్ ఏంటిది, ఆ షెడ్యూల్ ఏంటిది, ఒక ప్లానింగ్ ప్రొసీజర్ ఏంటిది, ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి అనేవి ఇస్తారు సార్. కార్వెన్ సార్. కార్వెన్ కి ట్రైనింగ్ ఇప్పిస్తారు సార్. వీళ్ళు ప్రత్యేకంగా ఒక డ్రైవర్ ని పెట్టుకుని అతని అవుట్ ఆఫ్ ద స్టేషన్ పంపించారు సార్. అల్లు అర్జున్ రీసెంట్ గా అతని డ్రైవర్ ని పంపించారు సార్. పంపించారు సార్. సో ట్రైనింగ్ పర్పస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎంప్లాయ్మెంట్. అతనికి ఏం చేసిన అతను అక్కడ ట్రైనింగ్ పర్పస్ మీద అక్కడ పంపినప్పుడు అక్కడ వాళ్ళ ట్రైనింగ్ పర్పస్ లో ఏం చేస్తారు సార్, ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళ సర్వీసెస్ లో కూడా తిప్పుతూ ఉంటారు సార్. లైక్ డ్రైవర్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఆ విధంగా డ్రైవర్స్ ని మామూలుగా లోకల్లో తిప్పినట్టు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మామూలు లోకల్ గా సర్వీస్ చేస్తారు కదా సార్. ఆ సర్వీస్ లో ఎర్న్ చేసిన మనీ కూడా ఇండియన్ ఇన్కమ్ కింద వస్తుంది సార్. బికాస్ ట్రైనింగ్ పర్పస్ కోసం కూడా వెళ్ళినా కూడా అది ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తుంది సార్. నెక్స్ట్ క్రూ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ అంటే సార్ జనరల్ గా నేవీ సార్. వాళ్ళని క్రూ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్స్ అంటారు సార్. నేవీ ఆఫీసర్స్ జనరల్లీ వాళ్ళు ఎక్కువ మెజారిటీ పార్ట్ ఆఫ్ ద ఇయర్ సీ సర్వీస్ లోనే ఉంటారు సార్. వాటర్ లోనే ఉంటారు సార్. సో వాళ్ళు రెసిడెన్స్ ఇన్ ఇండియా డెఫినేషన్ కూడా మనం కవర్ చేద్దాం సార్ తర్వాత. ఇండియా డెఫినేషన్ కవర్ చేస్తే టెరిటోరియల్ వాటర్ వేస్, సీ బెడ్ అని కొన్ని 24 nautical miles అని మన ఇండియా యొక్క జియోగ్రఫికల్ మ్యాప్ కూడా ఉంది సార్. మన డిస్టెన్స్ ఎక్కడెక్కడ వరకు ఇండియా అనేది కవర్ అవుతుందో. సో క్రూ మెంబర్షిప్ అంటే ఇండియన్ నేవీ పీపుల్ కోసం కూడా దీన్ని ఎక్సెప్షన్ చేశారు. క్రూ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ సిన్స్ నేవీ ఆఫీసర్స్ స్టేయింగ్ ఇన్
వాటర్ని కలిసి సార్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. నోట్ ఈవెన్ తో ఇండియన్ సిటిజన్ బట్ హ్యావింగ్ ఫారెన్ మెంబర్షిప్. సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు క్రూ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ మన ఇండియన్ కి క్రూ మెంబర్షిప్ ఉంటేనే ఇది అప్లికబులా సార్, లేదా ఫారెన్ మెంబర్షిప్ ఉన్న అప్లికబులా సార్ అంటే ఫారెన్ మెంబర్షిప్ ఉన్నా కానీ అప్లికబుల్ సార్. క్రూ మెంబర్షిప్ ఇండియన్ దైనా ఫారెన్ దైనా మనకి అప్లికబుల్ సార్. ఎందుకు అంటే ఫారెన్ మెంబర్షిప్ ఉన్నా అంటే ఈవెన్ తో ఇండియన్ సిటిజన్ హ్యావింగ్ ఫారెన్ మెంబర్షిప్ ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఇన్ ఇండియా. ఎందుకు సార్ అంటే ఎక్సెప్షన్ 1 అంటే అతను ఫారెన్ కి ఎలా వెళ్ళాడు సార్ అంటే ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద. మన మన ఇండియన్ నేవీ మన ఇండియన్ వాటర్ ఫోర్స్ ఒక నేవీ ఆఫీసర్స్ ని ఫారెన్ పంపించారు సార్ ట్రైనింగ్ పర్పస్ మీద అనుకుందాం, లేదంటే అక్కడ ఉన్న స్పేస్ జెట్స్ కానీ అలాంటి కొన్ని తెప్పించుకుంటూ ఉంటాం కదా సార్ రష్యాస్ నుంచి. అప్పుడు వాళ్ళని ట్రైనింగ్ కోసం కానీ ఒక ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద కానీ ఒక ప్రాజెక్ట్ మీద కానీ పంపించాం సార్. అప్పుడు అంటే అతను ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళి ఫారెన్ మెంబర్షిప్ తీసుకుంటాం వల్ల ఫారెన్ మెంబర్షిప్ తీసుకున్నాడు సార్. సో ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్తే ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఇన్ ఇండియన్ సార్. ఇక్కడ నుంచి చూడండి సార్, ఇండియన్ సిటిజన్ లివింగ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సార్. ఇక్కడ ఈ ఫారెన్ మెంబర్షిప్ అనేది ఎలా వచ్చింది సార్, అతని ఎంప్లాయ్మెంట్ ద్వారా వెళ్ళడం వల్ల అతనికి ఫారెన్ మెంబర్షిప్ వచ్చింది సార్. సో క్రూ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ షిప్ ఉన్నా పర్లేదు సార్, ఫారెన్ మెంబర్షిప్ ఉన్నా పర్లేదు సార్. ఫారెన్ మెంబర్షిప్ మీద ఎంప్లాయ్మెంట్ మీద వెళ్తేనే అతనికి రెసిడెన్షియల్ స్టేటస్ వస్తుంది సార్. ఎంప్లాయ్మెంట్ పర్పస్ కాకుండా మామూలుగా వెళ్తే మాత్రం రాదు సార్. నెక్స్ట్, ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కమ్స్ ఫర్ ఏ విజిట్ టు ఇండియా సార్. సెకండ్ ఎక్సెప్షన్ సార్, ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కమ్స్ ఫర్ ఏ విజిట్ టు ఇండియా. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే సార్ ఫస్ట్ మనం అన్డివైడెడ్ ఇండియా గురించి నేను తెలుసుకోవాలి సార్. ఇండియన్ ఆరిజిన్ అంటే మనకి 1947 కి ముందుల ఇండియా అంటే ఇండియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి రెండు కూడా కలిసే ఉన్నాయి సార్. సో అక్కడ పుట్టి పెరిగినటువంటి ఎవరైనా సరే నెక్స్ట్ ఫారెన్ వెళ్ళినా లేకపోతే మన ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న సో వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు సార్ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మన ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన వాళ్ళే. సో హియర్ మన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ లో 1946 అంటే ఇండిపెండెన్స్ ముందు 15 ఆగస్ట్ ముందు 1946 లో మిస్టర్ బాషా బోర్న్ ఇన్ పాకిస్తాన్ ఎట్ లాహోర్ అండ్ మూవ్ టు కెనడా సార్. బట్ చిల్డ్రన్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా 100 days ఎవ్రీ ఇయర్. అంటే సార్ ఇక్కడ మనకి డార్లింగ్ సినిమాలో ఉంటుంది కదా సార్, వాళ్ళు ప్రతి ఇయర్ ఫ్రెండ్స్ ఒక 20 days 30 days 1 month వచ్చేసి అక్కడ ఒక ఇంట్లో స్టే చేస్తున్నట్టు ఇక్కడ మన భాష ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో భాష అనే అతను పాకిస్తాన్ లో పుట్టాడు సార్. ఎప్పుడు బిఫోర్ 15 August 1947. సో ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్. హియర్ ఈజ్ అవర్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్. 1946 లో బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టి పాకిస్తాన్ లో పుట్టినా కూడా అది మన ఇండియాలోనే సార్. ఇండియాలోనే అప్పటికి పాకిస్తాన్ ఇంకా డివైడ్ అవ్వలేదు సార్. సో పాకిస్తాన్ అయినప్పటికీ అది మన ఇండియా. పాకిస్తాన్ ఎట్ లాహోర్ అండ్ మూవ్ టు కెనడా. పాకిస్తాన్ లో పుట్టి కొంచెం పెరిగి పెద్ద కెనడాకి వెళ్ళిపోయారు సార్. బట్ చిల్డ్రన్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా 100 days ఫర్ ఎవ్రీ ఇయర్. అయినప్పటికీ వాళ్ళు రెసిడెంట్ గానే ట్రీట్ చేస్తాం సార్. బికాస్ వర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్కమ్ ఎర్నెడ్ కెనడా విల్ బి ట్యాక్స్ బికాస్ అతను మన రెసిడెంటే సార్. అతనికి రెసిడెన్షియల్ స్టేటస్ మనదే ఉంటుంది సార్. రిలేషన్స్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా దట్ ఈస్ బిఫోర్ 15th August హ్యావింగ్ రిలేషన్షిప్స్. అంటే అన్డివైడెడ్ ఇండియాలో రిలేషన్షిప్స్ కనుక ఏమన్నా ఉంటే అతను రెసిడెంట్ పర్వ్యూలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు అడిషనల్ కండిషన్స్ లో ఎక్సెప్షన్స్ చూసాం సార్. అతని ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళినా లేదా ట్రైనింగ్ పర్పస్ మీద వెళ్ళినా క్రూ మెంబర్షిప్ ఇండియన్ నేవీ పర్సన్స్ క్రూ మెంబర్షిప్ వాళ్ళకే ఉంటుంది సార్. ఇండియన్ నేవీ పీపుల్ కి వెళ్ళినా సో ఇండియన్ సిటిజన్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అతను మన అన్డివైడెడ్ ఇండియాకి సంబంధించిన పర్సన్ అయినా సో అతనికి సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ సార్. ఫస్ట్ కండిషన్ ఒకటి చెక్ చేయొచ్చు సార్. ఎక్సెప్షన్ ఇచ్చారు సార్. నెక్స్ట్ అడిషనల్ కండిషన్ సార్.
ఫస్ట్ మనకి రెసిడెన్షియల్ స్టేటస్ లో ఇండివిజువల్ లోకి వచ్చేటప్పటికి మనకి రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఉంటారు సార్. రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కేటగిరైజ్ అయిన తర్వాత రెసిడెంట్ లో మనకి మళ్ళీ అడిషనల్ కండిషన్స్ సార్. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని ఉంటారు సార్. ఇండివిజువల్ HUF కి రెసిడెంట్ అండ్ నాట్ రెసిడెంట్, ప్లస్ మళ్ళీ రెసిడెంట్ లో సబ్ డివైడెడ్ రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ గా డివైడ్ చేయడం జరిగింది సార్. సార్ ఇప్పుడు మనం బేసిక్ కండిషన్స్ చెక్ చేసాం సార్. బేసిక్ కండిషన్స్ వచ్చేటప్పటికి basic conditions must be present in India for a period of 182 days or more during the previous year, or లేదా must be present in India for a period of 60 days or more during the previous year, and compulsory 365 days or more during the 4 years immediately preceding the previous year and satisfy చేయాలి సార్. ఈ సెకండ్ కండిషన్ లో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి సార్. ఈ 2 కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా పర్లేదు సార్, కానీ ఈ రెండో కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఈ రెండు కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి సార్. అందుకే సార్ ఇక్కడ ORR అండ్ నేను కొంచెం హైలైట్ చేయడం చేశాను సార్. నెక్స్ట్ ఈ బేసిక్ కండిషన్స్ కి తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ కూడా చూసాను సార్. సెకండ్ కండిషన్ ఇస్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ సార్. ఎవరికంటే సెకండ్ కండిషన్ అప్లికబుల్ ఎవరెవరికి కాదంటే 60 డేస్ కండిషన్ ఎవరికి 60 డేస్ ప్రీవియస్ ఇయర్ లో కండిషన్ ఎవరికి చూడక్కర్లేదు అంటే ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిన వాళ్ళకి కావచ్చు, క్రూ మెంబర్షిప్, నేవీ ఆఫీసర్స్ వాళ్ళకి కూడా, అండ్ ట్రైనింగ్ పర్పస్ మీద వెళ్ళినా కూడా అది ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది సార్. క్రూ మెంబర్షిప్ అతను ఫారెన్ వెళ్ళడం, క్రూ మెంబర్షిప్ లో ఉన్న నేవీ ఆఫీసర్ ఫారెన్ వెళ్ళి ఫారెన్ మెంబర్షిప్ తీసుకున్న కానీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వచ్చు సార్. రెసిడెన్షియల్ స్టేటస్ ఇవ్వచ్చు సార్ అంటే ఇవ్వచ్చు సార్. ఎందుకంటే అతను ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళాడు సార్. ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు అతను కూడా రెసిడెంట్ గానే ట్రీట్ చేస్తాం సార్. సెకండ్ కండిషన్ అప్లై కాదు. ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి అయినా లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించినటువంటి వాడైనా 15 ఆగస్టు బిఫోర్ ఉన్న ఇండియాలో పుట్టిన వాడైనా సరే అతను రెసిడెంట్ గానే ట్రీట్ చేయాలి సార్. నెక్స్ట్ సార్ అడిషనల్ కండిషన్స్. ఈ అడిషనల్ కండిషన్స్ అతను రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ గా డివైడ్ చేయడం కోసం అడిషనల్ కండిషన్స్ ఉన్నాయి సార్. రెసిడెంట్ ఇన్ 2 previous years out of 10 preceding previous years అంటే అడిషనల్ కండిషన్స్ ROR అండ్ RNOR ని సాటిస్ఫై చేయడం కోసం సార్. ఇప్పుడు నేను ROR గురించి చెప్తాను సార్. ఫస్ట్ ROR గనక రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి అంటే ఈ అడిషనల్ కండిషన్స్ రెండు సాటిస్ఫై అవ్వాలి సార్. రెసిడెంట్ ఇన్ 2 previous years out of 10 preceding previous years అంటే మనం ఒక 2 previous years ని కనుక చెక్ చేస్తే అతను బేసిక్ కండిషన్స్ లో రెసిడెంట్ అవ్వాలి సార్. 10 previous years ని చెక్ చేస్తే 2 previous years అతను రెసిడెంట్ అవ్వాలి సార్. అండ్ మరియు ఈ రెండో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. స్టే ఇన్ ఇండియా ఫర్ 730 days ఆర్ మోర్ ఇన్ ఇమీడియట్లీ 7 preceding previous years సార్. 2 previous years out of 10 preceding years లో సార్ 2 previous years లో రెసిడెంట్ అని వచ్చింది సార్. మిగతా రిమైనింగ్ 10 preceding previous years లో నాన్ రెసిడెంట్ వచ్చినా పర్లేదు సార్. ఎగ్జాక్ట్ గా 2 ఉన్నా పర్లేదు, 2 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు సార్. నెక్స్ట్ 730 days ఆర్ మోర్ డ్యూరింగ్ ఇమీడియట్లీ ఇన్ 7 preceding previous years సార్. సార్ ఈ 730 days ఆర్ మోర్ అనేది కంపల్సరీ రెసిడెంట్ లో ఉన్నది క్యాలిక్యులేట్ చేయాలా సార్? నాన్ రెసిడెంట్ లో ఉన్న తీసుకొచ్చేసారంటే నాన్ రెసిడెంట్ లో ఉన్న రెసిడెంట్ లో ఉన్న నాన్ రెసిడెంట్ లో ఉన్న ఈ 7 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి సార్. దీనికి రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయట్లేదు సార్. ఓన్లీ 730 days ఆ డేస్ కనుక కౌంట్ కరెక్ట్ గా ఉంటే చాలు సార్. ఇక్కడ ఓన్లీ మన 2 previous 10 అవుట్ ఆఫ్ 10 లో మాత్రమే అతని రెసిడెంట్ బేసిక్ కండిషన్ చెక్ చేస్తాం సార్. ఇక్కడ ఓన్లీ బేసిక్ కండిషన్స్ మాత్రమే చెక్ చేస్తాం సార్. ఈ ఫస్ట్ అడిషనల్ కండిషన్ లో వచ్చేటప్పటికి బేసిక్ కండిషన్స్ చెక్ చేస్తాం సార్. ఇక్కడ సెకండ్ కండిషన్స్ లో సెకండ్ వచ్చేటప్పటికి అగ్రిగేట్ డేస్. అగ్రిగేట్ డేస్ అనేది మాత్రమే కౌంట్ చేస్తాం సార్.
అడిషనల్ కండిషన్స్ లో బేసిక్ కండిషన్స్ ప్లస్ అగ్రిగేట్ డేస్ రెండు కన్సిడర్ చేస్తాం సార్. రెసిడెంట్ ఇన్ 2 previous years out of 10 preceding previous years sir, and stay in India for 730 days or more in immediately 7 preceding previous years sir. ఇక్కడ రెసిడెంటా నాన్ రెసిడెంటా అనే కండిషన్ చెక్ చేయండి సార్. ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ మన ఇండియాలో రెసిడెంట్ గా ఉన్నాడు అనేది చూస్తాం సార్. సో ఇప్పుడు మనకి ఇండివిజువల్ స్టేటస్ కనుక ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ స్టేటస్ తీసుకుంటే ఇండివిజువల్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అని సబ్ డివైడ్ సార్. బేసిక్ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే అతను రెసిడెంట్ సార్. రెసిడెంట్ కనుక రెసిడెంట్ సార్. బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేయలేకపోతే అతను నాన్ రెసిడెంట్ సార్. ఇప్పుడు బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేశారు సార్ రెసిడెంట్. రెసిడెంట్ కి వచ్చిన తర్వాత సబ్ డివైడ్ చేశారు సార్. మళ్ళీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సార్. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటే ఈ బోత్ కండిషన్స్ మస్ట్ సాటిస్ఫై అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ సార్. సార్ బేసిక్ కండిషన్స్ లో ఒకటి లేదా రెండులో 60 days ఆర్ మోర్ ప్లస్ ఎండ్, అక్కడ ఎండ్ నొక్కి మరి రెడ్ కలర్ లో ఏం జరిగింది సార్, ప్లస్ 365 days ఆర్ మోర్ ఉంటేనే అతను రెసిడెంట్ అవుతారు సార్. ఫస్ట్ కండిషన్ కానీ సెకండ్ కండిషన్ కానీ ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తూ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది సార్. అండ్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి అంటే బోత్ ఆఫ్ ది అడిషనల్ కండిషన్స్, ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తేనే అతను రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు సార్. రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సార్ సెకండ్ కేటగిరీ సార్. మస్ట్ సాటిస్ఫై అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. అవునుగా సార్, రెసిడెంట్ అవ్వాలి అంటే బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై అవుతారు కదా సార్. రెసిడెంట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ ఆర్ అంటే సార్ ఒకటే సాటిస్ఫై అవ్వాలా సార్, రెండో వచ్చి అంటే అట్లీస్ట్ అంటే ఒకటి అయినా పర్లేదు అని సార్. ఏదో ఒకటే అవ్వాలని కాదు సార్ మీనింగ్. అట్లీస్ట్ వన్ అంటే ఏదో ఒకటి అయినా పర్లేదు. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ వన్ ఆర్ నన్ ఆఫ్ ది అడిషనల్ కండిషన్స్. అంటే సార్ ఇక్కడ రెసిడెంట్ అయ్యాడు సార్. రెసిడెంట్ అయిన తర్వాత ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేశాడు సార్. ఒక కండిషన్ సాటిస్ఫై చేసిన లేకపోతే రెండు సాటిస్ఫై చేయలేకపోయినా అతను రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సార్. రెసిడెంట్ అయిన తరువాత 2 out of 10 previous years రెసిడెంట్ వచ్చి ప్లస్ 730 days ఆర్ మోర్ ఇన్ ఇమీడియట్లీ 7 preceding previous years లో ఉంటే అతను రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ సార్. సార్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఈ రెండు కండిషన్స్ లో ఏదో ఒకటే సాటిస్ఫై అయినా లేదా రెండు సాటిస్ఫై అవ్వకపోయినా రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. నాన్ రెసిడెంట్ మస్ట్ నాట్ సాటిస్ఫై ఐదర్ ఆఫ్ ద బేసిక్ కండిషన్. అవును కదా సార్, మనం ముందర డిస్కస్ చేస్తున్నాం కదా సార్. 182 days ఆర్ మోర్ కానీ 60 days ప్లస్ 365 days ఆర్ మోర్ ఇన్ 4 preceding previous years. ఆ రెండు కండిషన్లు ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వకపోయినా సార్ అతని నాన్ రెసిడెంట్ స్టేటస్ స్ట్రైట్ అవే ఇస్తాం సార్. బేసిక్ కండిషన్స్ దగ్గరే అతని బేసిక్ కండిషన్స్ దగ్గరే ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ దగ్గర కాకుండా బేసిక్ కండిషన్ దగ్గర నాన్ రెసిడెంట్ అని సపరేట్ గా కేటరైజ్ చేస్తాం సార్. రెసిడెంట్ అయిన తర్వాత మాత్రమే అడిషనల్ కండిషన్స్ అనేవి మనం చెక్ చేస్తాం సార్. సార్ టుడే సెక్షన్ లో మనం టాపిక్స్ ఏమేమి కవర్ చేసాం ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం సార్. ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని లాగ్ ఎలాగా మారింది, ఆ రేట్స్ అనేది ఎవరు చూస్తారు అనేది ఆర్టికల్ 265, 245, 246 లో చూసాం సార్. చూసిన తర్వాత అదే ట్యాక్స్ ని లిమిట్ చేయాలంటే కండిషన్స్ ని కూడా చెక్ చేసాం సార్. అతను రెసిడెన్షియల్ స్టేటస్, టైం పీరియడ్, ఎక్కడ ఎంత చేశాడు అనేది కూడా చెక్ చేస్తాం సార్. చెక్ చేయడానికి పీరియడ్, టైం గురించి మాట్లాడినప్పుడు ఏ పీరియడ్ ఏ టైం కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ కూడా చేసాం సార్. ఇక్కడ పర్సన్, ఎస్ఎస్సి అనే 2 డెఫినేషన్స్ ని కవర్ చేసాం సార్. నెక్స్ట్ సెక్షన్ 6 లో రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కూడా కవర్ చేసాం సార్. నెక్స్ట్ సెషన్ లో మిగతావి కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్.